శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో మాట్లాడుతూ అనేకమైనటువంటి ధర్మములు, అందరికీ అన్వయమయ్యేటటువంటి ధర్మములను ఎన్నిటినో చెప్పారు. తల్లిదండ్రుల పట్ల, గురువు పట్ల ఉండవలసినటువంటి భక్తిని గురించి మాట్లాడిన తరువాత సత్యమును గురించి మాట్లాడుతున్నారు. పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశులలో వాక్కు ఎవ్వరికి ఇవ్వలేదు. మాట్లాడగలిగినటువంటి శక్తిని ఒక్క మనుష్యుడికి మాత్రమే అనుగ్రహించారు. ఆ అనుగ్రహము చాలా చాలా గొప్పది. ఎందుచేత అంటే కేవలము మాటల చేతనే మనిషి ధరించిపోవచ్చు. నిరంతరము భగవన్నామం పలికేటటువంటి వాడు ఎవరుంటాడో వాడు సమస్త పాపములను భంజించుకుని పరమేశ్వరుణ్ణి చేరగలడు. అందుకన నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటారు. కలియుగంలో భగవంతుని యొక్క నామ సంకీర్తనం ఎంతో గొప్పది. కానీ భగవంతుడిచ్చినటువంటి వాక్కు మీద భగవంతుడే అనేక నియమములను పెట్టాడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని చెప్తున్నటువంటి వాక్ సంబంధమైనటువంటి నియమాలు. సత్యంబు పలుకుట సర్వధర్మములకు మిక్కిలి, అనృతంబు మీటి పాతకము, తద్విశేషంబు కలదు చెప్పెద, ఉరునర్ధంబు ప్రాణంబు నపహరింపచూచు పాతకులతో సునృతం బాడుట పాపంబు, బొంకులు పలికి అట్టివారి హింసించుట వరధర్మము. ఇది ఒక్కడేలా భూతములకు హితము సేయు బొంకులెల్లనూ ధర్మములు, భూతబాధకంబులకు నిక్కములు పాతకములు. వినుము భూతముల దుష్ట శిష్టత్వములు, వివేక సూక్ష్మతా వైద్యములు వాని చూడవలయు. భీష్మాచార్యుల వారు సత్యమునే పలుకుట అన్న మాట గురించి అద్భుతమైనటువంటి కొన్ని విషయాలను ధర్మరాజు గారితో మాట్లాడుతున్నారు. సత్యంబు పలుకుట సర్వధర్మములకు మిక్కిలి. మాట్లాడేటప్పుడు అత్యంత ప్రాధాన్యత దేనికి అంటే సత్యమును పలకడానికే. మనిషికి వాక్కు ఇచ్చింది సత్యవ్రతమును పాటించుట కొరకు. మనిషి నిజం చెప్పడం మాత్రమే అలవాటు చేసుకోవాలి తప్ప అంతకన్నా ఇక ఏదీ ప్రాధాన్యతాక్రమంలోకి రాదు. మాట్లాడేటప్పుడు సత్యాన్ని మాట్లాడడమే అత్యంత ప్రధానం. సత్యం మాట్లాడడానికి పెద్ద నేపథ్యం లేకపోతే ఇవాళ సత్యం మాట్లాడడానికి నేను ఏం చెయ్యాలి అని ప్రయత్నం ఉండవు. అది ఆ రుజువర్తనం అనేటటువంటిది అలవాటైతే ఏది మాట్లాడుతున్నా సత్యం మాట్లాడడం అనేటటువంటిది అలవాటుగా వచ్చేస్తుంది. సత్య భాషణ నియమము నెరపినాడు అంటారు అజామిళోపాఖ్యానంలో పోతన గారు. అది ఒక నియమంగా పెట్టుకున్నటువంటి పెద్దలు నోరు విప్పి మాట్లాడితే సత్యమును తప్ప అసత్యమును మాట్లాడరు. అయితే భీష్మాచార్యుల వారు ఇక్కడ చాలా చాలా గొప్ప విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు. మనం ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే శాస్త్రం ఏం మాట్లాడిందో, పెద్దలు ఏం మాట్లాడారో దాన్ని అనుసరించి మాట్లాడాలి తప్ప దానికి భిన్నంగా మన చిత్తం వచ్చినట్టుగా మాట్లాడి ఇతరులకు వేరు రకంగా విషయాలు అర్థమయ్యేట్టు మాట్లాడే అధికారం మనకు ఉండదు. భీష్ముడు వంటి మహాపురుషులు ఏది చెప్పారో
శ్రీకృష్ణ పరమాత్మ వంటి వారు భీష్ముడి వాక్కు వేదతుల్యము అన్నప్పుడు భీష్ముడు ఏం చెప్పాడో అదే చాలా ప్రధానమైనది అని లోకానికి చెప్పవలసి ఉంటుంది. సత్యంబు పలుకుట సర్వధర్మములకు మిక్కిలి. అన్ని ధర్మముల కన్నా మనుష్యుడికి ప్రధానమైనటువంటి ధర్మం ఏది అంటే సత్యభాషణమే, సత్యమును మాట్లాడుట. అనృతంబు మీటి పాతకము. అబద్ధమాడడం అనేటటువంటిది చాలా చాలా గొప్ప పాపం. తద్విశేషంబు కలదు చెప్పెదా. అయితే సత్యమును మాట్లాడు అని అన్నప్పుడు అసలు ఏది సత్యము, సత్యమును పలుకుట అన్న మాట వెనక ఉన్నటువంటి అర్థం ఏమిటి అన్నదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని సత్యం చెప్పాలి. ఒరునర్థంబు ప్రాణంబు అపహరింపచూచు పాతకులతో సునృతంబాడుట పాపంబు. ఇతరుల యొక్క ప్రాణములు తీసేద్దాం, ఇతరుల యొక్క ద్రవ్యాన్నంతటినీ కూడా అపహరిద్దాం అనేటటువంటి పాపపు ఉద్దేశ్యంతో ఉన్న వాళ్ళతో సత్యం మాట్లాడితే అబద్ధం అవుతుంది. ఎందుకని అంటే గతంలోనే భీష్ముడు ఒక కథ చెప్పి ఉన్నాడు. ఒక ఆశ్రమానికి దొంగలు తరుగుతుంటే వచ్చినటువంటి అమాయకులైనటువంటి కొంతమంది ప్రజలు తలదాచుకుంటే అక్కడ ఉన్న వ్యక్తి ఆ దొంగలు వచ్చి ఇక్కడ ఎవరైనా దాక్కున్నారా అని అడిగితే సత్యం పలుకుతున్నాను కదా అని ఇదిగో అక్కడ ఆయన దాక్కున్నాడు, ఇక్కడ ఈయన దాక్కున్నాడని చెప్పాడు. దొంగలు వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు. ఇప్పుడు ఈయనకి కూడా పాపంలో భాగం వచ్చింది. సత్యం పలకడం కాదు, ఎప్పుడు సత్యం అవుతుంది అంటే ఒక్కొక్కసారి అబద్ధమాడినా కూడా సత్యం అవుతుంది. అది తెలుసుకుని ఉండాలి సుమా అంటున్నాడు ధర్మరాజు. సత్యం చెప్పమన్నారు కదా అని ఇతరుల యొక్క ప్రాణమునకు ప్రమాదం ఏర్పడేటటువంటివి, ఇతరుల యొక్క ద్రవ్యమంతా నశించిపోయేటటువంటి స్థితి కలిగేటటువంటి సత్యములు చెప్పవలసిన అవసరము లేదు. ఆ సమయంలో అవతల వారి యొక్క ప్రాణమును కాపాడడానికి అనృతమును పలికినా అది సత్యమే అవుతుంది. కాబట్టి అనృతంబు మీటి పాతకము తద్విశేషంబు కలదు చెప్పెదా. ఒరునర్థంబు ప్రాణంబు నపహరింపచూచు పాతకులతో సునృతంబాడుట పాపంబు. ఆ కోణంలో చూసినప్పుడు ద్రోణాచార్యుల వారితో ధర్మరాజు వారు చెప్పినటువంటిది నిజం చెప్పడమే అవుతుంది. ఎందుకని అంటే అసలు అస్త్రశస్త్రములను పట్టుకుని బ్రాహ్మణుడు యుద్ధానికి వెళ్ళడమే తప్పు అని భీష్ముడే చెప్పాడు. అటువంటి వాడిని చంపేయచ్చు అని. పైగా అంత విజృంభించి అంతమందిని మట్టు పెట్టేస్తుంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు చెప్పాడు, ఇవాళ మధ్యాహ్నానికి పాండవ సైన్యం ఖాళీ, ఈయన ఇలా విజృంభిస్తే. కాబట్టి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆయనకి ఆహారంగా సమర్పించేసే కన్నా ఒక అబద్ధమాడి ఆయన్ని పడగొట్టేయడం తప్పు లేదు అన్నాడు. పరమాత్మ ఆ మాట చెప్పాడు అంటే వాళ్ళ భీష్ముడు దాన్ని స్థిరీకరిస్తున్నాడు. అవతల వారి యొక్క ప్రాణములను అవతల వారి యొక్క ద్రవ్యమును అపహరించాలని ప్రయత్నించేటటువంటి వారికి అబద్ధం చెప్పినా యువతల వారికి ప్రాణరక్షణ ఆస్తి రక్షణ కలుగుతోంది కాబట్టి అది సత్యము కిందకు వస్తుంది. అట్లాగే పాతకులతో సునృతంబాడుట పాపంబు. పాతకపు పనులు చేసేటటువంటి వాళ్ళతో నిజం చెప్పాను కదా అని చెప్తే దాని వలన అవతల వాళ్ళకి ప్రమాదం వస్తుంది. కాబట్టి వాళ్ళకి నిజం చెప్పినా అది అసత్యం చెప్పినట్టు అవుతుంది. రక్షించడం కోసం అసత్యం చెప్పినా సత్యం అవుతుంది. బొంకులు పలికి అట్టి వారి హింసించుట వరధర్మము. ధర్మములలోకెల్లా గొప్ప ధర్మం ఏది అంటే ప్రజల్ని నాశనం చేసేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రజల్ని నిష్కారణంగా చంపాలని ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రజల యొక్క ఆస్తిని నాశనం చెయ్యాలని ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళని ఆ ప్రయత్నం నుంచి ఉద్యమం నుంచి తప్పించడం కోసం, అటువంటి ప్రయత్నం నుంచి తప్పించడం కోసం అబద్ధం చెప్పినా కూడా, చెప్పి ఆపినా కూడా, ఆపి యువతల వారిని రక్షించినప్పుడు అది కేవలముగా విశేషమైనటువంటి ధర్మమును ఆచరించడమే అవుతుంది. ఇది ఒక్కడేలా, ఇది ఒక్కటేమిటి ధర్మరాజా, భూతములకు హితము చేయు బొంకులెల్లను ధర్మముల్. ప్రాణులకు హితము చేయడం కోసం, ప్రాణులకు మేలు చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో ఒక అబద్ధం చెప్తే దాన్ని అబద్ధము అని అనరు, దాన్ని సత్యము అని అంటారు. భూతబాధకంబులగు నిక్కములు పాతకములు. తాను సత్యమే పలికినా అది ప్రాణులకు బాధాకరమైనప్పుడు, ప్రాణులను హింసించడానికి కారణమైనప్పుడు అది అబద్ధమే అవుతుంది. కాబట్టి వినుము,
భూతముల దుష్ట శిష్టత్వములు వివేక సూక్ష్మత వీజ్యములు వాని చూడవలయు. కాబట్టి మనిషి మాట్లాడేటప్పుడు సత్యం పలకడమే అత్యంత ప్రధానమైన విషయము. అంతకన్నా ప్రధానం ఇంకా ఏది ఉండదు వాక్కుకి. అది ధర్మములలోకెల్లా పరమధర్మము, ఇంకా అంతకన్నా ఉత్కృష్ట ధర్మము లేదు అని భీష్ముడు తీర్పు చెప్పేశాడు. కాబట్టి వాక్కు ఉపయోగించేటప్పుడు ఏది ప్రధానము అంటే సత్యమే ప్రధానము. కాకపోతే సత్యమేది, ఎప్పుడు సత్యమును పలుకుట అన్న మాట అన్వయం చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకోవాలన్న విషయంలో తగినంత పరిణతిని పొంది ప్రవర్తించవలసి ఉంటుంది అన్నది భీష్మ హృదయం. కాబట్టి ఆ సత్యాసత్యముల విషయంలో ధర్మరాజు గారితో ఈ విషయాన్ని మాట్లాడిన తర్వాత ధర్మరాజు గారు భీష్మాచార్యులతో ఒక ప్రశ్న వేశారు. శత్రురాజు అధికమైనటువంటి బలము కలిగిన వాడైతే అప్పుడు అల్పబలం కలిగినటువంటి రాజు ఆపద నుంచి తప్పుకోవడానికి ఏమి చెయ్యాలి అని అడిగితే వెంటనే భీష్మాచార్యుల వారు ఒక ఉపాఖ్యానాన్ని చెప్పారు. ఈ ఉపాఖ్యానం చెప్పడం అనేటటువంటి పద్ధతి నిజానికి అవతల వారిని హత్తుకునేటట్టుగా చేస్తుంది. వారు విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవడానికి పనికొస్తుంది. భీష్మాచార్యుల వారు కానీ రామకృష్ణ పరమహంస కానీ వీరందరూ కూడా ఏదైనా ఒక గంభీరమైన విషయాన్ని చెప్పవలసి వస్తే ఒక చిన్న ఉపాఖ్యానాన్ని చెప్తారు. ఇది పెద్దలకే కాదు, పిల్లలకి కూడా నీతి చెప్పవలసి వచ్చినప్పుడు, మంచి మాట చెప్పవలసి వచ్చినప్పుడు ఆ కథాపరంగా విషయాన్ని చెప్తూ వాళ్ళకి చిట్ట చివర సత్యాన్ని చెప్తే వాళ్ళ మనసులో అది బాగా నిలబడడానికి కారణమవుతుంది. అది చెప్పడంలో ఒక ప్రజ్ఞా విశేషం. అందుకే మహానుభావుడు భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర పొందినటువంటి అనుగ్రహ విశేషంగా ఎప్పుడు ఏది జ్ఞాపకం తెచ్చుకోవాలో దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయానికి ఏది మాట్లాడాలో అది స్ఫురించడం ఈశ్వరుని యొక్క కృపా విశేషం. అది కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం. అందుకు కదూ అన్నాడు, నా మనసు నా బుద్ధి నీ మనసు నీ బుద్ధి ఎందు చేరుస్తున్నాను భీష్మ, నువ్వు మాట్లాడు. దాని వలన ఈ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలము నువ్వు కీర్తివంతుడవుతావు, నీ వాక్కులు వేదతుల్యములై నిలబడతాయి అని భీష్ముడికి వరం ఇచ్చాడు కదూ. కాబట్టి అధిక బలం కలిగినటువంటి శత్రువు వచ్చినప్పుడు అల్పబలం కలిగినటువంటి రాజు ఎట్లా ఆపద నుంచి గట్టెక్కవలసి ఉంటుంది అన్న ప్రశ్నకి భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ, ఇదే చర్చ ఒకానొకప్పుడు సముద్రానికి నదులకు మధ్యలో జరిగింది. నదుల యొక్క తీరంలో ప్రబ్బలి చెట్లు అని ఉంటాయిట. ఈ నదీ తీరంలో ఉండేటటువంటి చెట్లకి ఒక ప్రమాదం ఉంటుంది. బాగా ఉరవడితో నది ప్రవహించడం ప్రారంభం చేస్తే వర్షాకాలంలో వర్షాలు బాగా పడి నదీ ప్రవాహం యొక్క మట్టం పైకొచ్చి వరదతో నది ప్రవహిస్తున్నప్పుడు ఆ ఒడ్డుని కోసేస్తే నది ఒడ్డున ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కూకటి వేళ్లతో పెళ్ళగింపబడి నదిలో పడిపోతుంటాయి. కానీ ఒక్క ప్రబ్బలి చెట్టు మాత్రం అలా పడిపోకుండా తనని తాను కాపాడుకుంటుంది. ఎట్లా కాపాడుకోగలదు అంటే అది ప్రవాహం వచ్చినప్పుడు బాగా వంగిపోతుంది, నిటారుగా నిలబడి ఉండదు కాబట్టి పడిపోయే అవకాశం తగ్గిపోతుంది. వంగిపోయి ఉంటుంది, ప్రవాహం తగ్గిపోయాక మళ్ళీ నిలబడుతుంది. ఒక ప్రబ్బలి చెట్టు తనని తాను ఎలా రక్షించుకుంటుందో, అత్యంత వేగంతో ఉద్ధృతమైనటువంటి ప్రవాహం ఏర్పడినప్పుడు తాను వంగి ప్రవాహం తగ్గిన తరువాత తాను నిలబడినటువంటి ప్రబ్బలి చెట్టులా అధికమైనటువంటి బలం కలిగినటువంటి రాజు వచ్చినప్పుడు తగ్గి ఉండి మళ్ళీ ఆ ఆపద తొలగిన తరువాత ఈవలి రాజు తల ఎత్తి నిలబడవలసి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలి అన్నది తెలియనటువంటి వాడు లోకంలో ఎప్పుడూ విజయాన్ని సాధించలేడు. మీరు ఎప్పుడైనా సమాజంలోనే గమనించండి, ఏ రంగంలో ఎవ్వరూ కూడా సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందిన వారు కాదు. అంటే నా ఉద్దేశ్యం ఎవరూ పొందలేదు అన్నది కాదు. నా ఉద్దేశ్యం పొందవలసిన భావన గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి ఒక రంగంలో ఉండి చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉండవచ్చు. ఒక ఆయన పాట పాడతారనుకోండి,
ఆయన పేరు చెప్తే ఎవరైనా అబ్బా ఎంత బాగా పాడతారండి అని ఆయన పాట వింటే కష్టాన్ని కూడా మర్చిపోయేటంతగా పాడగలిగిన శక్తి పొందినవారైనప్పటికీ ఆయన మాత్రం ఎప్పుడు ఫలానా వారికన్నా నేను ఎంతటి వాడిని, ఆయనకి సంగీతంలో ఎన్ని మెళకువలొచ్చు, ఎన్ని సాధన చేశారు, ఎన్ని రాగాలు తెలుసు, ఎంత శాస్త్రం తెలుసున్నవారు అని అవతల వారి పట్ల వినయంతో ఉంటారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు శరీరం వదిలిపెట్టేసి ఇంతకాలం అయిపోయిన ఆయన పాటల గురించి ఇప్పటికీ స్మరిస్తారు. ఘంటసాల గారి జీవిత చరిత్ర చదివితే వారు చలనచిత్రాలలో కొన్ని హరికథలు అవి పాడవలసి వస్తే అవి ఎట్లా పాడతారు అన్నది తెలుసుకోవడానికి లబ్ధప్రతిష్ఠులైనటువంటి హరికథకుల యొక్క ఇంటికి వెళ్ళి వారి నుండి తెలుసుకుని వచ్చి పాడుతుండేవారట. అది వినయం. నిజానికి ఇది ఇలా పాడేయచ్చు అని ఘంటసాల గారు పాడచ్చు, కానీ అందులో లబ్ధప్రతిష్ఠులైన వారి దగ్గరికి వెళ్ళి ఇది మీకు సంబంధించిన విషయం, మీరు చెప్పిన తర్వాత మీ దగ్గర తెలుసుకున్న తర్వాత నేను పాడితే అది సౌందర్యవంతం అవుతుంది అని వారి దగ్గర తాను తెలుసుకోవడము అంటే అది ఎంత వినయంతో కూడుకున్నటువంటి విధానం. మనిషి జీవితంలో ఎప్పుడైనా తనకన్నా అధికులు కనపడితే పరమ ప్రశాంత చిత్తంతో తల వంచి నిలబడగలగడం అనేటటువంటిది మనిషి యొక్క శీల వైభవాన్ని మరింత అందగింపచేస్తుంది తప్ప అలా ఒదగడం, అలా తల వంచడం, ఆ వినయంతో ఉండడం ఎప్పుడూ కూడా దోషము కాదు. ఇందులో ఎప్పుడూ మనమే గొప్పవాళ్ళం కాదు, ఎందరో మహాత్ములు ఉంటారు. వారికి నమస్కరించి వారి యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎంతటి వారం అన్న భావాన్ని పొంది ఉండాలి తప్ప మా అంతటి వాళ్ళం మేము, మాకన్నా ఎవరున్నారు అన్న అతిశయం ఎప్పుడూ మంచిది కాదు. భీష్ముడు ఆనాడు చెప్పినటువంటిది నిజానికి రాజులకే కాదు అన్వయం, అందరికీ అన్వయం. ఒక ప్రబ్బలి చెట్టు నీటి యొక్క ప్రవాహ వేగాన్ని బట్టి తల ఉంచినట్టే తల వంచడం నేర్చుకున్నటువంటి మనిషి జీవితంలో ఎంతో వృద్ధిలోకి వస్తాడు. కాబట్టి అది రావాలి, అది నేర్చుకోవాలి అని చెప్తున్నాడు భీష్ముడు. అట్లాగే అనయము బేర్చు కామమున అర్థము ధర్మము గ్రాగు, కామతంత్ర నిరతుడైన వాడు శుభద ప్రతిపన్నుడు కాడు, దుష్ట దండన మొనరింపడట్టి పతి, డాయరు సాధులు ఆర్యులున్ సుహృజ్జనులును, తాన చెటునగు సావును వాటిలు ఎల్లభంగులన్. ధర్మార్థ కామమోక్షములనబడేటటువంటి పురుషార్థ సమన్వయం గురించి మాట్లాడుతున్నాడు భీష్ముడు. అత్యంత గంభీరమైనటువంటి విషయం, రాజులకు అన్వయం చేసి మాట్లాడిన నిజానికి ఇది అందరికీ అత్యంత ప్రయోజనకరమైనటువంటి విషయం. అందరూ జీవితంలో జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయాన్ని భీష్మాచార్యుల వారు ప్రస్తావన చేస్తున్నారు. అనయము పేర్చు కామమున అర్థము ధర్మము గ్రాగు. మనిషి ఎప్పుడూ కామమునకే పరతంత్రుడైపోతే, ఎప్పుడూ కామమునకే వశపడిపోయి ఉంటే దాని చేత ధర్మము అర్థము పోతాయి. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధం గురించే ప్రస్తావన చేయవలసిన అవసరం ఉండదు. కామము అంటే కోరిక, ఏదో భోగవస్తు సంచయమును పొందాలనేటటువంటి కోరిక. ఇంకా ఇటువంటి కుర్చీ ఉంటే బాగుండు, ఇంకా ఇటువంటి పడక ఉంటే బాగుండు, ఇంకా 2 గదులు కట్టుకుంటే బాగుండు, ఇంకా మంచి సంపాదన మనం సాధించగలిగితే బాగుండు. కీర్తి మంచిది, కీర్తి గురించి ఎప్పుడూ ఉండవలసిందే, అది ఉత్తమమైనటువంటి లక్షణం. యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళి కిందంటాడు భర్తృహరి. కానీ ఈ అర్థ సంబంధమైనటువంటి విషయంలో, ఈ కామ సంబంధమైన విషయంలో ప్రత్యేకించి భీష్మాచార్యుల వారు మొదట ప్రస్తావన చేస్తున్నది కామ సంబంధం. మనిషి ఇక అస్తమానము కోరికల మధ్యలోనే తిరుగుతూ ఉంటే, ఎప్పుడూ కోరికలే, ఎప్పుడూ కోరికలే, ఎప్పుడూ కోరికలే, ఆ కోరికలనే పట్టుకుంటే ధర్మబద్ధమైనటువంటి అర్థము దెబ్బతింటుంది. అది ధర్మము అర్థము దెబ్బతినుట. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అవసరం వేరు, కోరిక వేరు.
ఒక అవసరం కోరిక ఎప్పుడూ కాదు. ఒక బ్రహ్మచారి శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత, సమావర్తనం అయిపోయిన తర్వాత తాను యోగ్యమైన కన్యని వివాహం చేసుకోవాలి అని కోరుకుంటే అది తప్పు కాదు, అది అవసరం. వివాహం అయిన తర్వాత ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా నేను బ్రతకాలి అనుకుంటే అది అవసరం. నేను ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే అది అవసరం. నేను ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి, కడుపు నిండా అన్నం తినాలి, అనాయాసంగా నేను శరీరం వదిలిపెట్టాలి అనుకుంటే అది అవసరం. నా బిడ్డలకి నేను వివాహాలు చెయ్యాలి, అవసరం. నేను పూర్ణాయుర్దాయాన్ని పొందాలి, ఆ ఆయువు ధర్మాచరణ మనకు పనికి రావాలి, అది అవసరం. అవసరాలు వేరు, కోరికలు వేరు. నేను అమెరికా అధ్యక్షుడిని కావాలి అనుకుంటే కోరిక. నీకు ఇప్పుడు అది లేకపోయినా ఇబ్బంది దేని వలన కలగదో దానిని కోరిక అంటారు. ఏది అవసరమో దానికి భగవంతుణ్ణి ఆశ్రయించవచ్చు అని భగవంతుడే చెప్పాడు. చతుర్విధాం భజంతే మాం జనా సుకృతినోర్జున. పైగా అలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సుకృతులు, వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళయా, అందుకే వాళ్ళు నేను జ్ఞాపకం వచ్చారన్నారు. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నారు. కాబట్టి అవసరములు కోరికలు కావు. కానీ అవసరము అన్న పరిధిని దాటిపోయినవి ఉంటాయో అవి కోరికలు. అవి కూడా కొంతవరకు లేకుండా మనిషి ఉండలేడు, కొంతవరకు ఉంటాయి. కానీ ఇక కోరికలే జీవితంలో అత్యంత ప్రధానమైపోతే, ఇక నిరంతరము కోరికలే అయితే ధర్మరాజా, దాని వలన ఏమైపోతుందంటే అర్థము ధర్మము క్రాగు, ధర్మము అర్థము పోతాయి. ఎందువల్ల అంటే కోరిక బలీయం అయిపోతూ ఉంటుంది, అది సాధించుకోవాలి. తాను చెయ్యవలసినవన్నీ వదిలిపెట్టేస్తాడు, చెయ్యకూడనివి పట్టుకుంటూ ఉంటాడు, పట్టుకుని డబ్బు సంపాదించుకొస్తూ ఉంటాడు. ఆ డబ్బుతో మళ్ళీ ఏదో చేస్తూ ఉంటాడు, చేస్తే మళ్ళీ ఇంకో కోరిక పుడుతూ ఉంటుంది, మళ్ళీ దానికోసం పరిగెడుతూ ఉంటాడు, మళ్ళీ తీసుకొస్తూ ఉంటాడు, మళ్ళీ తీర్చుకుంటూ ఉంటాడు, మళ్ళీ ఇంకోటి పుడుతుంది, మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు. అగ్నియందు నెయ్యి పోసి ఎన్నాళ్ళకి నువ్వు అగ్నిహోత్రాన్ని ఆర్పగలవు? అగ్నియందు నీళ్లు పోస్తే ఆర్పగలవు, కానీ నెయ్యి పోస్తే అగ్ని ఆరుతుందా? అగ్ని మరింత ప్రజ్వరిల్లుతుంది. కాబట్టి కేవలము కామమునందు తగులుకున్నటువంటి వ్యక్తి ధర్మమును అర్థమును వదులుకుంటాడు. అంటే ధర్మబద్ధమైన అర్థము పోతుంది, ధర్మమును విడిచిపెట్టి అర్థము కొరకు వెంపర్లాట బయలుదేరుతుంది. అప్పుడు ఎట్లా తెచ్చావు అన్నదానికన్నా ఎంత తెచ్చావు అన్నదే ప్రాధాన్యం అయిపోతుంది. ఇప్పుడు జీవుడు పాడైపోతున్నాడు కదా, పురుషార్థములు సమన్వయం అవ్వట్లేదుగా. కాబట్టి అనయము పేర్చు కామమున అర్థము ధర్మము క్రాగు, కామతంత్ర నిరతుడైన వాడు శుభధ ప్రతిపన్నుడు కాడు. ఇంకా ఎప్పుడూ కామం కామం కామం. నేను ముందే మనవి చేశాను, కామము అంటే కేవలము స్త్రీ పురుష సంబంధమును గూర్చి మాట్లాడరు. ఇక 24 గంటలు అదే మాట్లాడతారా ఎక్కడైనా? అది కాదు. కామము అంటే కోరిక, కోరిక అంటే తను సుఖపడడానికి కావలసినటువంటి భోగ సంబంధమైన వస్తువులు. ఎన్నో వస్తువులు మనిషికి సుఖాన్ని కల్పిస్తాయి, అందుకు కదా అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ ఉంటాం. కంటితో ఏవేవో చూడాలని కోరికలు ఉంటాయి. ఆ కొండ చూడాలి, ఆ జలపాతం చూడాలి, సముద్రం వంక చూడాలి, చెట్ల వంక చూడాలి, ఉద్యానవనాల వంక చూడాలి, దేవాలయాలు చూడాలి, ధ్వజస్తంభాలు చూడాలి, మంచిదే అటువంటి కోరికలు ఉంటాయి. కాబట్టి ఏవో పట్టుబట్టలు చూడాలి, ఇటువంటివి కంటితో చూడవలసినవి, చెవితో అవి వినాలి ఇవి వినాలి, నాలుకతో అవి తినాలి ఇవి తినాలి, స్పర్శేంద్రియంతో అది ముట్టుకోవాలి ఇది ముట్టుకోవాలి, రకరకాల కోరికలు జ్ఞానేంద్రియముల యొక్క సంఘాతము వలన. అవన్నీ కూడా భోగ సంబంధమైనటువంటి వస్తువులు. ఆ వస్తువులన్నీ సమకూర్చుకోవాలనేటటువంటి కోర్కెల యందు నిష్ట, దానితో తాదాత్మ్యత ఎక్కువైపోతే తాను ప్రవర్తించవలసినటువంటి ఉత్తమ పదాన్ని వదిలిపెట్టేసుకుంటాడు. అసలు ఇన్ని కోట్ల జన్మల తర్వాత మనిషిగా వచ్చావు, దానితో పాటు నీకు ఎన్నో ఉన్నాయి జీవితంలో సాధించవలసినవి, అవన్నీ మరుగున పడిపోతాయి. ఇది ప్రధానమైపోతుంది. ఈ కోరికల గురించిన వెంపర్లాట ఎక్కువైపోతుంది. అప్పుడు శుభద ప్రతిపన్నుడు కాడు. ధర్మరాజా, వ్యక్తి సరి అయినటువంటి పదమునందు నడవలేడు. దుష్టదండన మొనరింపడట్టిపతి,
విపరీతమైనటువంటి కోరికలతో ఉండేటటువంటి వాడికి ఆ కోరికలు సాధించుకోవడానికి మార్గాలు చెప్పేవాళ్ళు ధర్మంతో కూడిన మార్గం చెప్పే అవకాశం ఉండదు కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పేవాళ్ళు చుట్టూ చేరుతారు, కాబట్టి దుర్మార్గులు చుట్టూ చేరుతారు. చేరిపోగానే డాయరు సాధులు వార్యులున్ సుహృజ్యనులను వెంటనే ఎవరు వెళ్ళిపోతారు పక్క నుంచి. ఇక ఈయనకి ఎంతసేపు ఈ కోరికలు పిచ్చే తప్ప ధర్మం గురించిన తాపత్రయం లేదు. అనగానే ధర్మం గురించి ఎవరికి నిష్ట ఉందో అటువంటి పెద్దలైనటువంటి సాధు పురుషులు, అంటే భగవద్భక్తి కలిగిన వారు, ధర్మానుష్ఠాన తత్పరులు పక్కకి తప్పుకుంటారు. ఆర్యులున్ పెద్దలు వెళ్ళిపోతారు. సురుజ్జనులు మంచి మనసు కలిగిన వారు, ఆయనని మంచి మార్గంలో నడిపించాలనుకున్నవారు. కేవలం ఈ జన్మతో సరిపోదు, వచ్చే జన్మలలో ఉన్నత పదంలో వెళ్ళడానికి కావలసిన ఉపాధిని తిరిగి పొందాలి కదా, జీవుడు తరించాలి కదా, ఇందులో ఉన్నందుకు ప్రధానం జీవోద్ధరణం కదా, దానికి తగినట్టుగా ఆశ్రమ ధర్మాన్ని సమన్వయం చేసుకోవాలి కదా. అది చెప్తే వినే స్థితి ఇప్పుడు ఆయనకి లేదు కదా. అది చెప్పేవాళ్ళు కాకుండా ఆయనకి ఇష్టమైనవి చెప్పేవాళ్ళు, ఆయన్ని పాడు చేసిన వాళ్ళు చుట్టూ చేరారు. ఇక మనం ఎందుకు ఇక్కడ? కాబట్టి సుహృజ్జనులు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే తాన చేటునగు, దాని చేత మనిషి చెడిపోతాడు. ఎంత అద్భుతమైన క్రమం చెప్పాడండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్ శిశూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు ధర్మార్థకామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకోవడంలో వ్యక్తికి సరి అయిన అవగాహన లేకపోతే ఎంత పతనమైపోతాడో చెప్తున్నాడు. చివరికి ఏమవుతుంది? దాన చేటునగు, వ్యక్తి యొక్క జీవుడు నశించిపోతాడు. సరి అయినటువంటి పథంలో నడవడు, పాపం మూటకట్టుకుంటాడు. సావులు వాటిలు నెల్లభంగులన్, చిట్ట చివరికి అదే దేనికి కారణమైపోతుంది అంటే మరణమునకు కారణమవుతుంది అంటూ, కావున ధర్మసిద్ధికి ముఖంబగునర్థమునందు నిష్టమై ఏ విధినైన ధర్మరతి ఎక్కుడుగా మది జొన్పుటొప్పు, కామావిల బుద్ధిగాక ఉచితాగత సౌఖ్యములాచరించుచున్, భూవిపుడిప్పుడు భూమి సతి పొంది రమింప మహోన్నతుండగున్. మనిషి ధర్మాచరణము కొరకు అర్థమును సంపాదించవలసిందే. ధర్మాన్ని ఆచరించాలనుకోండి, దానికి అర్థం కావాలి కదా. గృహస్థాశ్రమంలో ఉన్నాడు, గృహస్థాశ్రమ ధర్మం పాటించాలంటే ఇంటికి వచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టాలి, ఓ సన్యాసి వస్తే అన్నం పెట్టాలి, ఓ బ్రహ్మచారి వస్తే అన్నం పెట్టాలి, అతిథి వస్తే అన్నం పెట్టాలి, భార్యాబిడ్డల్ని పోషించుకోవాలి, బిడ్డలకి వివాహాలు చేయాలి. అవి గృహస్థు యొక్క ధర్మాలు, వాళ్ళని చదివించాలి, దానికి అర్థం కావాలి. కాబట్టి ధర్మాచరణము చెయ్యాలి అంటే అర్థము కావాలి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ అర్థం కోసమని చెప్పి ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టేయకూడదు. ఇక్కడుంది గాంభీర్యత అంతా. ధర్మబద్ధమైన అర్థము ఏదైతే ఉందో అది ఎంత అన్నదానితో సంబంధం లేదు, అది నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే అది ధర్మరూపంగా ఉంది కాబట్టి అది నిన్ను కాపాడి తీరుతుంది. ఎప్పుడైతే నేను గృహస్థాశ్రమంలో ఉన్నానో, లేకపోతే నేను రాజుని కాబట్టి నాకు ధనం కావాలనుకునో, నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టేసి అర్థాన్ని సంపాదించే ప్రయత్నం చేశావో అది ప్రమాదకరమైపోతుంది, అది పాడు చేసేస్తుంది. ఎందుకంటే ధర్మము జారిపోయింది. ధర్మం ఎప్పుడైతే జారిపోయిందో అది ఇక నీకు రక్షణనిచ్చేది కాదు. ఒక ఉదాహరణ చెప్తే చాలా తేలిగ్గా పెద్దలు అన్వయం చేసేసుకుంటారు. ఒక త్రాచుపాము యొక్క విషాన్ని తీసుకొచ్చి వ్యక్తి ఒక్క చుక్క నాలుక మీద వేసుకున్నాడు అనుకోండి, మరణిస్తాడు. అది వైద్యుడు శుద్ధి చేసి ఔషధంగా ఇచ్చాడు అనుకోండి, లోపల ఉన్న రోగం తగ్గుతుంది. వైద్యుడి చేతిలో శుద్ధి అయితే ఔషధమైంది, తనంత తాను పుచ్చుకుంటే మృత్యువునకు కారణమైంది. ధర్మముతో అర్థము ముడిపడిపోయిందా, అది అభ్యున్నతికి కారణమైపోయింది. ధర్మంతో అర్థం ముడి వదిలిపెట్టేసిందా, పతనానికి కారణమైపోయింది. కాబట్టి మనిషి తప్పకుండా అర్థమును సంపాదించవలసిందే.
కానీ ధర్మంతో ముడి విడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ధర్మబద్ధంగానే సంపాదించానా, ధర్మబద్ధంగానే ఖర్చు పెట్టానా, ధర్మం కొరకే ఖర్చు పెట్టానా, సంపాదించడం ఒకటే కాదు ప్రధానం, ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మం కోసం, అధర్మం పెరగడం కోసం కూడా మనిషి ఖర్చు పెట్టకూడదు. అది కూడా పాపమే. కాబట్టి సంపాదించినప్పుడు ధర్మంతో ముడిపడాలి, ఖర్చు పెట్టినప్పుడు ధర్మంతో ముడిపడాలి. అట్లా ధర్మార్థములు ముడిపడి ఉంటే అవి యోగ్యములు. ఇక కామము దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏది పరమేశ్వరుడు అనుగ్రహించాడో దాన్ని సంతోషంగా నువ్వు అనుభవించడం అనేటటువంటిది నీకు శ్రేయస్కరము. అంతేకాని నీకు లేని దానికోసం వెంపర్లాడడం, నువ్వు పొందగలవో పొందలేవో తెలుసుకోకుండా ధర్మాన్ని వదిలిపెట్టేసిన కామం కోసం వెంపర్లాడడం ప్రమాదహేతు. అంటే అర్థము ధర్మముతోనే ముడిపడాలి, కామము ధర్మముతోనే ముడిపడాలి. కాబట్టి కామావిల బుద్ధిగాక ఉచితాగత సౌఖ్యములాచరించుచున్, తనకు లభించినటువంటి సౌఖ్యములు ఏమున్నాయో అవి అనుభవించవచ్చు. అప్పుడు సామాన్యులకు కూడా ధర్మం అంతే. పూర్తి చేసినప్పుడు రాజుపరంగా పూర్తి చేస్తున్నాడు భీష్మాచార్యుల వారు. భూమిపుడిప్పుడు భూమి సతి పొంది రమింప మహోన్నతుండగున్. అట్లా భూమి పరిపాలన చేసేటటువంటి రాజు ఇట్లా చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకున్నవాడు ఎవరుంటాడో ఆయన అభ్యున్నతిని పొందుతాడు. కాబట్టి ధర్మరాజా, మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటిది ఆ విధంగా పురుషార్థములను సమన్వయం చేసుకోవడం. ధనం అనేటటువంటిది చాలా అవసరము సుమా. ధనమును తృణీకరించడం కూడా మంచిది కాదు. ధర్మబద్ధమైనటువంటి ధనమును సంపాదించడానికి మనిషి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకనంటే ధనము వలన సకల సౌఖ్యములు చేకూరుతాయి. కాబట్టి అంత మాత్రం చేత ధర్మాన్ని విడిచిపెట్టి ధనాన్ని సంపాదించే ప్రయత్నము చేయకూడదు. అసలు ధనాన్ని సంపాదించకుండా కూర్చుంటానని అనకూడదు. దానివలన ధర్మపరిత్యాగం అవుతుంది. దానివలన మళ్ళీ ధర్మానుష్ఠానం పోయిందిగా. ఒక గృహస్థు తాను సంపాదించవలసినది సంపాదించకుండా ఏమీ చెయ్యకుండా కూర్చుంటానంటే భార్యాబిడ్డల గతి ఏమవుతుంది? వాళ్ళు ఇబ్బంది పడిపోరు? తాను నిర్వర్తించవలసిన ధర్మం ఓ అతిథికి పెట్టవలసి వస్తే, ఓ నైమిత్తికం చేయవలసి వస్తే, ఓ యాగం చేయవలసి వస్తే, కాబట్టి అర్థసముపార్జనం చెయ్యాలి. ధనమునకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ ధర్మమును విడిచిపెట్టి సంపాదించవద్దు అంటూ తన భూమి పరుల భూమిని ధనములు ఉపార్జింపవలయు ధరణీశునకున్, ధనములు మూలము రాజ్యంబునకును మూలమగును ధర్మమునకు నరేంద్ర. ఎంత గొప్ప విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడో మహానుభావుడు. అందుకు కదా పశయ్య మీద పడుకుని ఉన్నటువంటి వారి చేత చెప్పిస్తున్నారు కృష్ణ పరమాత్మ. రాజు ధనాన్ని తన భూమి యందు, తన రాజ్యమునందు సంపాదించాలి. రాజు ధనాన్ని ఇతరుల యొక్క రాజ్యముల యందు కూడా సంపాదించాలి. అంటే వర్తక వాణిజ్యముల ద్వారా ఖండాంతర వ్యాప్తి చేసి సంపాదించడంలో దోషం లేదు, సంపాదించవచ్చు. ధనములు ఉపార్జింపవలయు ధరణీశునకున్, రాజుకి అది అవసరం ఉంటుంది. రాజు అలా డబ్బు సంపాదించాలి. ధనములు మూలము రాజ్యంబునకును, రాజ్యం వృద్ధిలోకి రావడానికి, ప్రజలు వృద్ధిలోకి రావడానికి, బలంగా రాజ్యం నిలబడడానికి ధనం అనేటటువంటిది చాలా అవసరం. అంతేకాదు మూలమగు ధర్మమునకు నరేంద్ర, అదే మళ్ళీ ధర్మాచరణకి కూడా మూలమవుతోంది. అయినప్పుడు ఒక పెద్ద దేవాలయం నిర్మించాలంటే అవసరం, ఒక పెద్ద సభామంటపం నిర్మించాలంటే అవసరం, ప్రజలందరికీ కావలసినటువంటి ఒక ఉపకార సంబంధమైనటువంటి నిర్ణయాన్ని చెయ్యాలి అంటే ధనం అవసరం. ధర్మానికి ధనం అవసరం. ధర్మంతో ముడి విడిపోకుండా ధనాన్ని రాజు తన రాజ్యమునందు పరరాజ్యమునందు కూడా సంపాదించడానికి ప్రయత్నములు చేస్తూ ఉండవలసినదే. కారణము ధనమునకు ఆ విలువ ఉన్నది కనుక. విను బండారము పెరుగని జనపతికి బలంబు మిత్ర సంపదయును కల్గునే, బలమిత్ర విహీనున కొనరుని రాజ్యంబు విభవమున్నతమగునే. ధర్మరాజా,
బండారము పెరుగని జనపతికి. ధనాగారం నిండలేదనుకోండి, ధనం లేదు రాజు దగ్గర. రాజు దగ్గర ధనం లేకపోతే బలం ఎక్కడి నుంచి ఉంటుంది? బలము అంటే ఆయన శరీర బలం కాదు, ఆయనకు ఉండవలసిన సైన్యాన్ని ఎలా నిర్వహిస్తాడు? కావలసినంతమంది ఉద్యోగుల్ని ఎలా పెడతాడు? అన్ని కార్యక్రమాలు అమలు చెయ్యాలి అంటే, ఎన్ని కార్యక్రమాలు పెంచాలి అంటే, అంత సిబ్బంది కావాలంటే, అన్ని కార్యక్రమాల నిర్వహణకి ధనం కావాలి కదా. అంటే రాజ్యమునందు నిర్వర్తించే కార్యక్రమములకు హద్దు ఉండదు. ప్రభువు ఎన్నైనా చేయవచ్చు. అన్నీ చెయ్యాలి అంటే అంత ధనం కావాలి. అంత ధనం కోసం రాజు తన రాజ్యమునందు పరరాజ్యమునందు కూడా ధర్మంతో ముడి వదలకుండా సంపాదించవచ్చు. పైగా ధనమునకున్న శక్తి ఎటువంటిది? అది లేనినాడు ప్రభువుకి సైన్యం లేదు. మిత్ర సంపదయును, ఆయన బలవంతుడు కానప్పుడు ఆయనతో మిత్రత్వం ఎవరు పెట్టుకుంటారు? ఎవరితో మిత్రత్వం పెట్టుకుంటే ఏం అడుగుతాడో అని చెప్పి భయం ఉంటుంది. అందుకని ఏ రాజు ఆయనతో మైత్రి పాటించడు. కల్గునే బలమిత్ర విహీనున కొనరునే రాజ్యంబు. యువతల సైన్యము లేదు, అవతల మిత్రులు లేరు, ఇంకా ఆయన గొప్పగా రాజరికం ఏం చేస్తాడు? ఆ రాజ్యానికి వైభవం ఏముంటుంది? కాబట్టి విభవం ఉన్నతమగునే, వైభవం ఉంటుందా? ఉండదు. కాబట్టి ధనమును సంపాదించవలసిందే. కావున అర్ధ సంపదల కల్మియ ఎంతకు మూలమైన ఉర్వీవరుడు ఆత్మశక్తికి అతిరిక్తములైన సముద్యమంబులన్ తా వెలయందలంచి సముదగ్రత గైకను తప్పదు. అవ్విధంబా ఆ విభు తొంటి కల్మికి హానియునర్చు హరించు ప్రాణముల్. చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని భీష్ముడు ప్రస్తావన చేస్తున్నారు. ధనము యొక్క అవసరాన్ని చెప్పారు. చెప్పి కావున అర్ధ సంపదలు కల్మియ ఇంతకు మూలమైనను. రాజ్యానికి, రాజ్య నిర్వహణకి కానీ, వ్యక్తి తన ధర్మ నిర్వహణకు కానీ, భోగ సంపత్తి కొరకు కానీ ధనం అనేటటువంటిది అత్యంత అవసరమైన విషయమే, సందేహం లేదు. ఉర్వీవరుడాత్మశక్తికతిరిక్తములైన సముద్యమంబులన్ తా వెలయంతలంచి సముదగ్రత గైకును టొప్పదు. అర్థము ఎంత అవసరమైనా, ధనం ఎంత అవసరమైనా వ్యక్తి తన శక్తిని దృష్టిలో పెట్టుకోవాలి. రాజు కూడా తన శక్తిని తాను దృష్టిలో పెట్టుకోవాలి. శక్తికి మించినటువంటి ఖర్చు పెట్టాలని వ్యక్తి అనుకున్నా, శక్తికి మించిన ఖర్చు పెట్టాలని ప్రభు అనుకున్నా, అప్పుడు వెంటనే అర్థాన్ని ఎట్లాగో అట్లా సంపాదించవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ధర్మంతో ముడి తనంత తాను తెగిపోతుంది. ఎందుకని అంటే ఆ అర్థము అంత అవసరమైపోయేటట్టుగా తాను కార్యక్రమాన్ని పెట్టేసుకున్నాడు. పెద్ద శుభకార్యాన్ని ఏదో తలపెట్టేశాడు, ఎంతో పెద్ద వేడుక పెట్టేసుకున్నాడు. వస్తుందిలే అనుకున్నాడు. ఇప్పుడు అనుకున్నంత రాలేదు, జరిపి తీరాలి 10 మందితో వ్యవహారం. అప్పుడు ఏం చేయాలి? అప్పు పుచ్చుకోవాలి, వడ్డీ పెరుగుతుంది. ఆ అప్పు తీర్చడానికి ఏం చేయాలి? ధర్మాన్ని వదిలిపెట్టేసి సంపాదించవలసి ఉంటుంది. కాబట్టి శక్తిని మించిన దాని జోలికి వెళ్ళావో వెంటనే అర్థము ధర్మంతో ముడి వదిలిపెట్టేస్తుంది. అది ప్రమాదం. కాబట్టి నీ శక్తిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే నువ్వు కార్యక్రమములను చేస్తూ ఉండాలి. నీ శక్తి పెంచుకుంటూ కార్యక్రమములను పెంచుకుంటే ఏ ఇబ్బంది లేదు. తప్ప వ్యక్తి తనకెంత శక్తి ఉందో అన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాడు అనుకోండి, ఏ సమస్య లేదు. వ్యక్తి తన శక్తికి తాను సంపాదించగలిగిన దానికన్నా చాలా ఆడంబరంగా పెట్టేసుకున్నాడు అనుకోండి, ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు కదా. కాబట్టి తా వెలయందలంచి సముదుగ్రత గైకొనుటొప్పదు. అవిధంబ ఆ విభుతొంటి కల్మికిని హానియునర్చు హరించు ప్రాణముల్. అప్పుడది రాజు కానివ్వండి, వ్యక్తి కానివ్వండి, ఆయనకి ముందు ఉన్న ధనము పోతుంది, ప్రాణాలు పోతాయి. వ్యక్తి అయినా అంతే, ఆ ముందు ఉన్న ధనము పోతుంది, ఆఖరికి బెంగ పెట్టుకుని ఏమీ చేయలేక ప్రాణములు పోతాయి. కాబట్టి శక్తిని దాటి మాత్రం పరుగు తీయవద్దు. అది ప్రమాదహేతువు సుమా. ధనం ఎంత గొప్పదైనా నీ శక్తిని దాటి నువ్వు వెళ్ళవద్దు. ఎంత ప్రేమగా ఒక తండ్రి కొడుక్కి చెప్పినట్టు చెప్పాడు. చెప్తూ
ఇక ధర్మం అనేటటువంటిది ఎంత గొప్పదో చెప్తున్నాడు. తెలిసి కానీ తెలియక కానీ అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నారనుకోండి, అది కాలుతుంది. అట్లాగే ఆయన ఎవరు అన్నది వదిలేయండి, పూర్వం ఆయన ఎటువంటి వాడు వదిలేయండి. ఆయన తెలిసో తెలియకో ప్రేమ చేతో శాసనం చేతో ఎందుకో ధర్మాన్ని పట్టుకోవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఆయన దొంగ అయిన, అవినీతిపరుడైన, అధర్మాత్ముడైన, విరోధి అయిన, ధర్మాత్ముడైతే గౌరవింపబడడం ప్రారంభమైపోతుంది. ఎందుకని అంటే అది ధర్మమునకు ఉండేటటువంటి లక్షణం అని చెప్తూ ఆయన ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానాన్ని చెప్పాడు. పారియాత్రము అనబడేటటువంటి పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన న్యాయపరుడు, మంచి విలువిద్య నేర్పరి, చాలా బాగా బాణములను ప్రయోగించగలడు. అరణ్యాల్లో తిరిగేటటువంటి జంతువుల యొక్క తీరుతెన్నులు బాగా తెలుసుకున్నటువంటి వాడు, అడవులలో తిరగడానికి బాగా అలవాటు పడినటువంటి వాడు. ఆయన అరణ్యంలోంచి ఎన్నో పళ్ళు, కాయలు, కందమూలాలు, తేనె, ఔషధులు ఇటువంటివన్నీ సమీకరించి తెస్తుండేవాడు. ఈ తెచ్చినవన్నీ కూడా చక్కగా తల్లిదండ్రులని సేవించి వారికి ఇస్తూ ఉండేవాడు. మునుల దగ్గరికి వెళ్ళి మీరు హాయిగా తపస్సు చేసుకోండి అని ఈ పదార్థములను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సేవిస్తూ ఉండేవాడు. ఆయన కానీ యుద్ధం చేయవలసి వచ్చిందో ధనస్సు బాణములు పట్టుకొని 1000 మందిని ఒక్కడే చంపేస్తూ ఉండేవాడు. ఒకానొకప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ప్రదేశంలో, ఆ పక్కన ఉన్నటువంటి ఊళ్ళో అనేక మంది దొంగలు ఉండేవారు. వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, మనకి ఒక నాయకుడు ఉంటే, ఒక రాజు ఉంటే, ఒక ప్రభువు ఉంటే, ఒక రక్షకుడు ఉంటే, రాజు అంటే రక్షకుడే కదా, ప్రభువు అంటే రక్షకుడే, ఒక రక్షకుడు ఉంటే బాగుంటుంది. కాబట్టి రక్షకుడు అంటే మనకి మార్గనిర్దేశం చేయాలి, ఇలా ఉండండి రా అబ్బాయి అని చెప్పేవాడు ఉండాలి. అటువంటి వాడిని మనం వెతుక్కోవాలనుకున్నారు. అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈయన నచ్చాడు. నచ్చి ఈయన దగ్గరికి వెడదాం, మనం వెళ్ళి ఈయనని మనకి రక్షకుడుగా ఉండమని అడుగుదాం అని ఈ పారియాత్ర పర్వతం మీద ఉండేటటువంటి కాపవ్యుడు అనబడేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనని అడిగారు, కాపవ్యుండను పేరను దీపించిన అతని భూరితేజము కని రక్షాపరుడు వలయు మనకని ఆ పొలమున కల్గు దస్యులందరూ తమలోన్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కాపవ్యుడితోటే, అయా మీరు మా రక్షణ భారాన్ని స్వీకరించండి, మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి, మాకు మార్గనిర్దేశనం చేయండి, మీరు ఎలా చెప్తే మేము అలా బ్రతుకుతాం, దొంగతనాలు చేస్తున్నాం, ఇక పైన మీరు మాకు రక్షకులు, మీరేం చెప్తారు చెప్పండి, మేము అలా బ్రతుకుతాం అన్నారు. వాళ్ళు దొంగలు ఇంతకుముందు, కానీ ఇప్పుడు వాళ్ళు కాపవ్యుడి దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చెప్తే చేస్తామన్నారు. కాపవ్యుడు అన్నాడు, శిశుజన మునిజన స్త్రీజనంబుల చంపగాదు, ఎట్టివాడైన కడగి మీద గవియక పొడచుట కల్మషంబు, అంగన చెరపట్ట తగదు విశేషమొకడు విను, ఎల్ల సత్వంబులను బెంటి చంపుట పాపంబు, గోవుల బ్రాహ్మణులను సంకట పెట్టంగ జనదు, తదీయ హితము కోరి పూని యుద్ధంబు సైత అధిక పుణ్యంబు, సస్యక్రియా విఘాతమాచరించుటకడు దోషము, అవని ప్రజకు బాధ కావించి కుడిచి శవంబు తొలుచు పృవ్వు గతి, అది ఒలియంగ బొలియునతడు. ఆయన వచ్చినటువంటి దొంగలందరినీ ఉద్దేశించి, మీరు దొంగలు, మీకు నేను నాయకత్వం ఏమిటి, మీకు నేను రక్షకుడు ఏమిటి, అలా ఏమనలేదు. తప్పకుండా నేను మీకు రక్షణ చేస్తాను, కానీ నేను చెప్పిన మార్గంలో మీరు ప్రవర్తించాలి, ఈ నియమాలు పాటించాలి. తప్పకుండా చెప్పండి ఏం చేయమంటారు, మేము అలాగే బ్రతుకుతాం. ఆయన అన్నాడు, శిశుజన మునిజన స్త్రీజనంబుల చంపగాదు, ఇక పైనుంచి మీరు శిశువుల జోలికి వెళ్ళకూడదు, శిశువుల్ని చంపకూడదు, మునులను చంపకూడదు, స్త్రీలను చంపకూడదు, ఎట్టివాడైన కడగి మీద గవియగ పొడుచుట కల్మషంబు, ఇంకొకడు మన మీదకి యుద్ధానికి వస్తే తప్ప అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళి ఎవరిని చంపకూడదు. అంగన చెరపట్ట తగదు, స్త్రీలని చెరపట్టడం మంచి పద్ధతి కాదు. విశేషమొకడు విను, అత్యంత ప్రధానమైన విషయం చెప్తున్నాను విను, ఎల్ల సత్వంబులను పెంటి చంపుట పాపంబు, అది మనుష్యుల యందే కాదు, ఏ ప్రాణి అయినా స్త్రీ ప్రాణిని చంపడం మరీ అన్యాయం. ఎందుకంటే అసలు ఈ సృష్టి ఆగిపోతుంది. కాబట్టి స్త్రీ ప్రాణిని చంపడం అనేటటువంటిది అత్యంత హేయమైన విషయం.
గోవుల బ్రాహ్మణులను సంకట పెట్టంగ చనదు. గోవులను బ్రాహ్మణులను బాధ పెట్టవద్దు. తదీయ హితము కోరి పూని యుద్ధంబు సేత అధిక పుణ్యంబు. అవసరమైతే వాళ్ళ రక్షణ కొరకు ఉద్యమించడం, వాళ్ళ రక్షణ కొరకు యుద్ధం చేయడం మంచి పని. సస్యక్రియా విఘాతమాచరించుట కడు దోషము. ఇక ప్రజలు తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి పంట దోచుకోవడం, పంట పాడు చేయడం, అటువంటి పనులు చేయకూడదు. అవని ప్రజకు బాధ గావించి కుడిచి, ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రజల్ని బాధ పెట్టి డబ్బు లాగి తిని బ్రతకడం ఎటువంటిది అంటే, శవాన్ని తినేటటువంటి పురుగు ఉంటుంది, అది శవంలోకి వెళ్ళి తినడం మొదలెడుతుంది. శవం అయిపోగానే అది చచ్చిపోతుంది. ఎందుకంటే అది కుళ్ళిపోతూ ఉంటుంది. కుళ్ళిపోతున్న దాన్ని తినేసింది అది పోతుంది. అట్లాగే ప్రజల్ని బాధ పెట్టి సంపాదించి తిన్నవాడెవరో వాడు కూడా అట్లాగే చిట్ట చివరికి అంతరించిపోతాడు. కాబట్టి మీరు ఈ నియమాలు పాటించండి అన్నాడు. వాళ్ళందరూ అన్నారు, తప్పకుండా మేము ఇవాళ నుంచి నీకు లోబడి ఉంటాం. మేమెవరమైనా అలా ఉండకపోతే నువ్వు మమ్మల్ని సంస్కరించు, శిక్షించు అని ఆయన్ని నాయకుడిగా ఎంచుకొని మీరు చెప్పినట్టు బ్రతుకుతామని బ్రతకడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు తెలిసో తెలియకో దొంగలైన ధర్మాన్ని పట్టుకున్నారు. ఆయన చెప్పిందంతా ఏమిటి? ధర్మం. ఇప్పుడు ధర్మాన్ని పట్టుకోగానే వాళ్ళందరూ కూడా ఉత్తములైనటువంటి పౌరులైపోయారు. అయిపోయి మంచి కీర్తివంతులయ్యారు. వాళ్ళని చూసి అందరూ సంతోషించారు. కాపవ్యోపాఖ్యానము పాపహరము దీని శ్రవణ పఠనములటవీ వ్యాపార క్షేమంకర రూపములకు దస్యు మృగ విరోధములడచున్. ఫలశ్రుతి చెప్తూ భీష్ముడు, ఈ ఉపాఖ్యానం పాపహరం అంటే ధర్మమునందు అనురక్తి కలగగానే ఇటువంటివి విని, అరే దొంగలే మారి అంతటి వాళ్ళు అయ్యారే అని ఎవరైనా దోషభూయిష్టమైన జీవనంలో ఉన్నవారైనా మనసు మరల్చుకొని మంచి వైపుకి తిరిగితే పాపం హరించుకుపోలేదు. కాబట్టి పాపహరము. అటవీ వ్యాపారము చేసినప్పుడు క్షేమకరము. దస్యు మృగ విరోధములు అడచున్. దొంగల వలన మృగముల వలన కలిగేటటువంటి బాధలు ఉపశమిస్తాయి అని ఆయన ఫలశ్రుతి చెప్పి, ఆ తర్వాత ధర్మరాజు గారితోటి వ్యక్తి జీవితం ఎప్పుడూ కూడా పరిచి ఉంచినటువంటి పూలపాన్పు కాదు. అనేకమైన కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, ఆపదలు వస్తూ ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు మనిషి రాబోయేటటువంటి కాలం గురించి ఆలోచించి తగిన జాగ్రత్త ఎవరు పడుతూ ఉంటాడో వాడు ఆపదలు గట్టెక్కుతూ ఉంటాడు. అట్లా లేనివాడెవరో వాడు ప్రమాదమునకు గురి అవుతూ ఉంటాడు. కాబట్టి ఇవాళ జరిగిపోయిందా లేదా కాదు, రేపటి గురించి, ఎల్లుండి గురించి, వచ్చే నెల గురించి కూడా ఆలోచించిన వాడెవరో వాడు వృద్ధిలోకి వస్తాడు. మనిషి ఒక్కడే భవిష్యత్ గురించి ఆలోచించగలడు. ఏ ఇతర ప్రాణికి అవకాశం ఉంటుంది? అట్లా ఉండదు. అట్లా అయితే అవి కూడా ఇళ్ళు కట్టుకుని, అవి కూడా సాయంకాలం కోసం, రేపటి కోసం తెచ్చుకుని దాచుకునేవే. వాటికి అది తెలియకే కదా. మనిషికి ఒక్కడికే భవిష్యత్ గురించి తెలుసు. మనిషికి భవిష్యత్ గురించి తెలుసు అంటే తన ఒక్కడి గురించి కాదు, సమాజం భవిష్యత్ అంతటినీ దృష్టిలో పెట్టుకుని తాను ప్రవర్తించవలసి ఉంటుంది. అట్లా ఆలోచించగలిగిన వాడు మనిషి ఒకడే. అయినప్పుడు అది ఎంత అవసరమైనటువంటి విషయం, అది లేకపోతే ఎంత ప్రమాదమో. బాగుంది కదా అని అనుభవించేస్తూ కూర్చోవడం మనిషికి తగిన విషయం కాదది. దాని గురించి భీష్ముడు చేపల పేరు మీదే చెప్తున్నాడు. నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా, ఇంతంత గంభీరమైన విషయాలు చెప్తున్నప్పుడు కథారూపంగా చెప్తున్నాడు అంటే, ఉపాఖ్యానాలు చెప్తున్నాడు ఇంత తేలిక భీష్ముడు అంటే, బహుశः ఇది ప్రతి ఇంట పెద్దలు పిల్లలకి ఈ కథారూపంగా చెప్పి వాళ్ళ జీవితానికి కావలసినటువంటి క్షేమకరమైన పునాదులను నిర్మాణం చెయ్యమని వ్యాసహృదయం అయ్యుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఒకానొక చోట ఒక పెద్ద చెరువు ఉంది. అందులో జలచరములైనటువంటి ప్రాణులు ఎన్నో ఉన్నాయి. ఆ నీటిలో బ్రతికేటటువంటి ప్రాణులు. అందులో ప్రధానంగా చేపలు ఉంటాయి. అందులో 3 చేపలు కలిసి స్నేహంగా ఉండేవి. ఒక దాని పేరు దీర్ఘదర్శి. పేరు బట్టే తెలిసిపోతోంది. దీర్ఘదర్శి అంటే ఎప్పుడూ జరగబోయే విషయాన్ని కూడా ఇప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాడు జాగ్రత్తగా. ప్రాప్తకాలజ్ఞుడు. అప్పటికి ఆ విషయం వచ్చేసిన తరువాత కష్టమైతే తప్పుకుంటాడు, సుఖమైతే అనుభవిస్తాడు. దీర్ఘసూత్రుడు అంటే కాలమే పెద్ద దీర్ఘసూత్రము, దానికి వశపడిపోయేటటువంటి వాడు.
ఈ మూడు ఎంతో స్నేహంగా ఉంటుండేవి. ఇలా ఉంటున్నటువంటి రోజులలో వేసవి కాలం రావడం ప్రారంభమైంది. మిలిమిల్లిగా నిన్న ఉన్నంత నీటి మట్టం ఇవాళ లేదు. చెరువులో నీటి మట్టం తగ్గడం కనపడుతోంది. వెంటనే దీర్ఘదర్శి అన్నాడు, ఈ చెరువులో నీటి మట్టం వేసవి ప్రారంభంలోనే తగ్గుతోంది. వేసవి పెరుగుతుంది, సూర్యప్రకాశం పెరిగిపోతుంది, నీటి మట్టం తగ్గిపోతుంది. అప్పుడు మనం ఈ చెరువులోంచి ఇంకొక చోటికి వెడదామంటే కుదరదు. ఎందుకని అంటే ఈ చెరువులోంచి ఇంకొక చెరువులోకి వెళ్ళడానికి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కాలవలా నీరు ప్రవహిస్తోంది. ఇంతకన్నా బాగా లోతైన చెరువులోకి వెళ్ళిపోవచ్చు. ఇది బాగుంది కదా అనుకుని ఇందులోనే కూర్చుంటే రేపు ఆ కాలవ వంటిది ఎండిపోయింది అనుకోండి, ఇందులో నీటి మట్టం తగ్గిపోయింది అనుకోండి, ప్రాణ సంకటం ఏర్పడుతుంది. కాబట్టి మనం వెళ్ళిపోదాం అన్నాడు. అంటే ప్రాప్తకాలజ్ఞుడు అన్నాడు, తగ్గినప్పుడు కదా, ఏ చేపలు పట్టేవాళ్ళు వచ్చి పట్టుకున్నప్పుడు కదా, ఇప్పుడు దాని గురించి అంత బెంగెందుకు, ఎప్పుడు ఏ కష్టం వస్తే అప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు చూద్దాం అన్నాడు. దీర్ఘసూత్రుడు అన్నవాడు అన్నాడు, సముద్రం అంతుంది ఈ చెరువు, ఇది ఎండిపోవడం ఏమిటి, ఇప్పుడు లేనిపోయిన విషయాలన్నీ ఇటువంటి సంకటాల గురించి ఆలోచించుకొని హాయిగా ఉన్న వాళ్ళం బాధపడుతూ కూర్చోవడం ఎందుకు, ఏమీ వద్దు, సంతోషంగా ఇలా కూర్చోండి అన్నాడు. వెంటనే ఆ దీర్ఘదర్శి ఏం చేశాడంటే, వీళ్లతో కలిసి ఇట్లాగే కూర్చుంటే ప్రమాదం వచ్చిన తరువాత ఇబ్బంది కలుగుతుందని అనుటయు ఇది కజ్జము కాదని పల్కుచు దీర్ఘదర్శి అంబోశ్రుతో జనితా భయమగు పదమున జని చొచ్చెన్ పెద్ద మడువు సమ్మదలీలన్. ఈ చెరువులో ఉన్నటువంటి నీటి మట్టం తగ్గిపోకముందే ఈ చెరువు నుంచి ఒక పెద్ద చెరువుకి మధ్యలో ఇంకా ఒక చిన్న నీటి ప్రవాహం ఉన్నప్పుడే ఈ చెరువులోంచి ఆ చెరువులోకి, ఆ నీటి ప్రవాహంలో వెళ్ళిపోయి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది, ఈ చెరువులో నీటి మట్టం తగ్గిపోవడం మొదలుపెట్టింది. బాగా నీరు తగ్గిపోయే కొద్దీ ఎగిరి పడుతూ చేపలు కనపడుతున్నాయి. అప్పుడు ఆ చేపలు పట్టుకోవాలనేటటువంటి అభిలాష కలిగినటువంటి వారు అక్కడికి వచ్చారు. వచ్చి ఆ వలలు అన్నీ విప్పి సిద్ధం చేసుకొని ఆ వలలు విసురుతున్నారు. ఆ విసురుతున్నప్పుడు చూశాడు ప్రాప్తకాలజ్ఞుడు. అయ్యయ్యో చెప్పాడు దీర్ఘదర్శి, నేను వినలేదు, ఆయన తప్పుకున్నాడు, ఇప్పుడు ప్రమాదం వచ్చేసింది, ఎట్లా తప్పుకోవాలి అని ఆలోచించి వాళ్ళు వల వేసినప్పుడు దాన్ని జాగ్రత్తగా నోటితో పట్టుకుని బయటపడి వాళ్ళు చేపల్ని తీసి గుదిగుచ్చుతున్నప్పుడు తాటికి తాను కూడా ఒక తాటిని నోటితో కరిచి పట్టుకుని తాడుకి గుచ్చబడిన వాడిలా నటిస్తూ సొమ్మసిల్లి పోయిన వాడిలా ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ తాటికి చేపలు గుచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, వాటి ఒంటికి బురద ఉంటుంది కదూ, కడుగుదామని తాటికి ఎట్లాగో కట్టేశాను కదా, ఇప్పుడు అవి ఎటు పోలేవు అని తీసుకెళ్ళి మంచినీళ్ళల్లో పెట్టి ఆ తాడు ఓసారి ఇలా ఇలా గుంజి కడిగాడు. ఆ చేపలకున్న బురదంతా పోతుందని. ఈ ప్రాప్తకాలజ్ఞుణ్ణి ఆ మొప్పలలోంచి తాడు ఎక్కించలేదు, ఎందుకంటే ఏదో ఎక్కించినట్టుగా తానే పట్టుకుని ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, ఆ చేపలు పట్టుకున్న ఆయన కట్టాను దీన్ని అనుకున్నాడు. మిగిలిన చేపలతో పాటు గుదిగుచ్చబడింది ఈ చేప అనుకున్నాడు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి నీళ్లలో ముంచాడు. ముంచి ఒకసారి ఇలా 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 గుంజాడు, ఆ బురద పోతుందని. తిలినీట రొంపి ఓవందొలుచునెడన్ త్రాడు విడిచి దురితంబునకున్ తొలగి పొరదప్పి అందొక జలచరమున్న ఎడకేగే సంభ్రాంత గతిన్. ఆ నీళ్లలో పెట్టి ఆ తాడు గుంజుతున్నప్పుడు ఆ ప్రాప్తకాలజ్ఞుడు తాను నోటితో కరిచి పెట్టుకున్నటువంటి ఆ తాటిని వదిలేసి నీళ్లలోకి జారిపోయాడు. జారిపోయి పైకి కనపడకుండా గబగబా నీటి అడుగు నుంచి వేరే జలచరం ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మయ్యా అని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. అంటే ఒక్కడు ఉంటే అంత భయం, వేరొకటి ఉన్న చోటుకి వెళ్ళిపోతే ధైర్యం, అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ ఈ దీర్ఘసూత్రుడు ఉన్నాడే, ఆ సముద్రం ఉంటుంది, ఇప్పుడు ఎందుకు ఈ ఆలోచనలన్నీ అన్నవాడు. విను దౌదౌవుల కార్యము కనుగొని వలయు పని మున్న కావింపగా నేరని జడుడు దీర్ఘసూత్రుండను అమ్మచ్చంబు భంగి ఆపదనుందున్. ఆ దీర్ఘసూత్రుడు ఏం చేశాడు అంటే, ఆ చేపలు పట్టేటటువంటి వ్యక్తులకు దొరికిపోయాడు. వాళ్ళు తీసుకెళ్లారు, గుచ్చేశారు, ఆ తాడికి పట్టుకుపోయారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి అప్పటికి తోచినట్టుల తప్పకుండా ననువుతో ధృతి గల్గి కార్యంబు నడపు నతడు ప్రాప్తకాలజ్ఞాఖ్యునట్ల పోలే పరమ సంశయమయ్యడు బ్రతుకుగాంచు. ఆ
అసలు భవిష్యత్తు గురించి ఏ ఆలోచన లేకుండా బాగుంది కదా అంటూ బతికేసినటువంటి వాడు దీర్ఘసూత్రుడిలా నశించిపోతాడు. బానే ఉందిలే అనుకున్నా కష్టం వచ్చినప్పుడు కాస్త ఆలోచించగలిగినటువంటి వాడు ప్రాప్తకాలజ్ఞుల్లా తప్పించుకుంటాడు, కానీ సందేహంతో కూడుకున్నటువంటి బతుకుతూ ఉంటాడు. దుర్యత ననాగతములగు కార్యములూహించి పని తగంచేయు నయాచార్యుడు సౌఖ్యము బరయును ఆర్యస్థితి దీర్ఘదర్శి అనుమీను క్రియన్. దీర్ఘదర్శి ఎలా అయితే రాబోయే ప్రమాదాన్ని శంకించి ముందే ఓ చిన్న కాలవలోంచి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయాడో, అలా ఇవాళ బాగుంది కదా అని కాదు, రాబోయే కాలం గురించి కూడా ఆలోచించి జాగ్రత్త పడడం అలవాటు పడినటువంటి వాడు దీర్ఘదర్శిలా ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు. కాబట్టి ధర్మరాజా, మనిషి కేవలం ఇవాల్టి గురించి మాత్రమే ఆలోచించకుండా భవిష్యత్ గురించి కూడా ఆలోచించడం అనేటటువంటిది నేర్చుకోవాలి అని చెప్తే, ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని మళ్ళీ ఇంకొక ప్రశ్న వేశారు. బలం కలిగినటువంటి ఒక శత్రువు కాదు, శత్రువుల చేతిలో చిక్కినటువంటి రాజు ఆపద నుంచి ఎట్లా గట్లెక్కాలి? ఎందుకని అంటే ఒక్క బలవంతుడైనటువంటి రాజు ఎదురొస్తే ఏమో ప్రబ్బలి చెట్టులా తలంచవచ్చు. ఒకడికన్నా ఎక్కువ మంది బలవంతులైనటువంటి శత్రువులు వస్తే అప్పుడు ఎట్లా తప్పుకోవాలి నాకు చెప్పు. అప్పుడు బుద్ధిని ఎలా వాడాలి? ఆ ఆపద యందు మట్టి ముద్ద కింద పడిపోయి నేలని పట్టుకున్నట్టుగా ఆలోచన లేకుండా ఉండిపోవడం కాకుండా తప్పుకోగలిగినటువంటి విధానం నాకు చెప్పన్నాడు. ఇప్పుడు కూడా ఏదో సైద్ధాంతికంగా మాట్లాడలేదు భీష్ముడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ఉపాఖ్యానం చెప్పాడు. చిత్రం ఏమిటంటే, ఈ ఉపాఖ్యానం కూడా పిల్లలకి బాగా నీతిని ప్రబోధం చేసేటటువంటి కథారూపంలో ఉంది. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలైన రీతిలో ఉంది. మా చిన్నతనంలో చందమామ అని ఓ పుస్తకం ఉండేది. చందమామ వచ్చిందా అంటుండేవారు. ఓ చిన్న పుస్తకం, అందులో కథలు ఉండేవి. కానీ ఏ కథ కూడా పనికిమాలిన కథ కాదు. ప్రతి కథ వెనక నీతి ఉండేది. చక్కటి రంగురంగుల బొమ్మలు ఉండేవి. ప్రతి ఇంట చందమామ పుస్తకం ఉండేవి. ప్రతి ఇంట తల్లి ఆ చందమామ కథలు చదివి కూర్చోపెట్టుకుని పిల్లలకి చెప్తుంటే పిల్లలు చుట్టూ కూర్చునేవారు. కూర్చుని ఆ చందమామ కథ చదివి ఇది నీతి అని చెప్తే బాగా పట్టుకునేవారు. అది వాళ్ళ శీల వైభవానికి, వ్యక్తిత్వ వికసనానికి పునాదిగా పనికొచ్చేవి. అంత మంచి పుస్తకాలు వచ్చేవి. ఇప్పుడుందో లేదో నాకు తెలియదు. ఒకానొకప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు కింద ఉండేటటువంటి కలుగులో పలితుడు అనబడేటటువంటి ఒక ఎలక నివాసం చేస్తుండేది. అది పెద్ద మర్రి చెట్టు కదూ. ఆ చెట్టు మీద రోమశుడు అనబడేటటువంటి ఒక పిల్లి ఉండేది. పైన ఉన్న పిల్లికి కలుగులో ఉన్నటువంటి ఎలక ఆహారం, కింద కలుగులో ఉన్న ఎలకకి చెట్టు మీద ఉన్న పిల్లి ప్రాణ సంకటం, శత్రువు. ఒకానొకనాడు ప్రాణులను పట్టి బంధించేటటువంటి అలవాటు ఉన్న ఒక వ్యక్తి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఉచ్చు పన్నాడు. ఇప్పుడు ఆ ఉచ్చులో ఏదైనా ప్రాణి పడిపోతే ఆయన మరునాడు పొద్దున్న వచ్చి పట్టుకుంటాడు. ఎందుకంటే రాత్రిళ్ళు తిరుగుతుంటాయి కదా. అటువంటిది ఏదైనా పడుతుంది అని ఎర కింద ఏదో కొద్దిగా ఆహారం పెట్టి ఉచ్చు పన్ని వెళ్ళిపోయాడు. ఈ పిల్లి ఆ ఆహారం కోసం ఉచ్చులోకి వెళ్ళింది. ఆ ఉచ్చులో పడిపోయింది. ఇప్పుడు ఎలక నిర్భయంగా అక్కడ ఆహారం ఏరుకుంటూ తింటాడు. దానికి ఎప్పుడు భయం ఏమిటి? చెట్టు మీద పిల్లి. కిందకి వెళ్ళి కొంచెం ధైర్యంగా ఏమైనా తిందామంటే పైనుంచి పిల్లి దూకుతుందేమో అని భయం. కానీ ఇప్పుడు ఆ పిల్లే వెళ్ళి ఆ ఉచ్చులో పడిపోయింది. కాబట్టి ఇప్పుడు తనని ఇబ్బంది పెట్టేదేముంది? అందుకని ధైర్యంగా ఆహారం వెతుక్కుని తింటుంది. ఈలోగా అకస్మాత్తుగా అక్కడికి చంద్రకుడు అనబడేటటువంటి గుడ్లగూబ, హలికుడు అనబడేటటువంటి ముంగిస కనబడ్డాయి. ఇవి రెండూ కూడా ఎలకని తినేస్తాయి. గుడ్లగూబ తినేస్తుంది, ముంగిస తినేస్తుంది. ఇప్పుడు దానికి ఎంతమంది శత్రువులు వచ్చారు అంటే, యువతల పిల్లి, అవతల ముంగిస, యువతల గుడ్లగూబ, 3 శత్రువులు. పిల్లి రాలేదు తినడానికి, ఎందుకంటే అది ఉచ్చులో పడుంది. ఈ రెండు తనని తినేస్తాయి. ఇప్పుడు ఆ ఎలక ప్రాణం గడగడగడగడలాడిపోయింది. వెంటనే అది ధైర్యాన్ని తెచ్చుకొని ఇప్పుడు నన్ను నేను రక్షించుకోవాలి,
అనుకుని ఆ పిల్లి ఆ పిల్లి దగ్గరికి ఎలక వెళ్ళింది. వెళ్ళి, ఇప్పుడు నువ్వు నన్ను ఆదుకో, నిన్ను నేను ఆదుకుంటాను, తర్వాత నేను వచ్చి నీ ఒళ్ళో పడుకుంటాను. ఉచ్చులో ఉన్నావుగా, నువ్వు నన్ను చేసేది ఏమీ లేదు, నీ ఒళ్ళో పడుకుంటాను. నువ్వు గుడ్లగూబని ముంగిసని కూడా చంపేయగలవు. నీ ఒళ్ళో నేనుంటే వాళ్ళిద్దరూ భయపడతారు, వాళ్ళు నా జోలికి రారు, నన్ను చంపరు, వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎంతసేపు కూర్చుంటారు, వాళ్ళకి ఆకలేదు. ఇది పిల్లి ఒళ్ళో కూర్చుంది, దగ్గరికి వెళ్తే పిల్లి మన చంపేస్తుందని చెప్పి ఇదేం విచిత్రం రా, పిల్లి ఎలక స్నేహంగా ఉన్నాయనుకున్నా అది వెళ్ళిపోతుంది. అవి రెండు వెళ్ళిపోయాక నేను నీ ఉచ్చు కొరికేస్తాను, నువ్వు బయటకు వచ్చి, బాగుంది కదా, ఇద్దరం బతుకుతాం అంటే పిల్లి సంతోషించి ప్రాణం పోగొట్టుకోవడం ఎందుకని అలాగే వచ్చి ఒళ్ళో కూర్చో, తప్పకుండా కాపాడతాను. ఈ ఎలక వెళ్ళి పిల్లి ఒళ్ళో కూర్చుంటుంటే ఆ పిల్లి ఎలకతో అంది, అనవుడు పిల్లి ఇట్టులను ఆర్తశరణ్యుడవయ్యే ఇట్టి నీ కనగా హితంబు సేయవలదయ్యా జగత్పతి సాక్షి కాగా ఇప్పనితగ పూనితిన్ వెరపు బాచినను గదియంగరమ్ము వచ్చిన నకులంబు గూబయును చెరగనీరవు నాకు నోడుటన్. నువ్వు నాకు ఆర్తశరణ్యుడవయ్యావు, ఆర్తిలో ఆపదలో నన్ను రక్షిస్తున్నావు, కాబట్టి ఓ ఎలక నువ్వు బెంగపెట్టుకోకు, వచ్చిన ఒళ్ళో కూర్చో, ఈ గూబ, ఈ గుడ్లగూబ, ఈ ముంగిసా కూడా నిన్నేం చెయ్యలేవు, నేను జగత్పతి సాక్షిగా చెప్తున్నాను, ఈశ్వర సాక్షిగా నిన్ను కాపాడతానన్నాడు. వెళ్ళేది ఆ పిల్లి ఒళ్ళో కూర్చుంది. ఎలక ఎంతసేపు చూస్తాయి, గుడ్లగూబ ముంగిసా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎలక దాని ఉచ్చు కొరికేయాలి కదా, పిల్లి పడిన ఉచ్చు గబగబా కొరకడం మానేసి మెల్లగా కొరుకుతోంది. ఓ తాడు కొరకడం, అటు వెళ్ళడం, ఇటు వెళ్ళడం, రావడం, అటు చూడడం, ఇటు చూడడం, మళ్ళీ ఓ తాడు కొరకడం, ఇట్లా చేస్తోంది. వెంటనే ఆ పిల్లంది, ఆశ్రయించినటువంటి వారికి రక్షణ ఎవరిచ్చారో వాళ్ళకి ప్రమాదం కలిగేటట్టుగా ప్రవర్తించడం మంచిది కాదు కదా. నిన్ను నేను నా ఒళ్ళో కూర్చోపెట్టుకున్న కారణం చేత గుడ్లగూబ ముంగిసా వెళ్ళిపోయాయి. ఇప్పుడు నన్ను రక్షించవలసి వచ్చేటప్పటికీ నువ్వు తాళ్ళు గబగబా కొరకట్లేదు అంటే నాకు ఆపద కల్పించాలనుకుంటున్నావు కదా, ఈలోగా ఆ ఉచ్చు పనిన వ్యక్తి వచ్చేస్తే నన్ను చంపేస్తాడు, నీకేం పొరిలోకి వెళ్ళిపోతావు, తప్పు కదా నువ్వు చేస్తున్నది అంది. అంటే ఎలకంది, ఉరిబాసి ఏమి తలతో అరిత్వమున వినుము ప్రబలుడైన అతనితో వెరపున సంధియొనర్చియు గరంబు నమ్మమియ నీతిగా గొండ్రు బుధుల్. ఓ పిల్లి, నేను చెప్పేటటువంటి మాట విను, బలవంతుడైనటువంటి వాడితో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా అతన్ని విశేషంగా నమ్మేయడం అనేటటువంటిది మంచిది కాదు అని నీతి తెలుసున్నటువంటి పెద్దలు చెప్తారు. నేను నిన్ను అదే పనిగా నమ్మేశాననుకో, నువ్వు నాకు ఉపద్రవాన్ని తీసుకొస్తావు. కాబట్టి ఒక పని చెయ్యి, ఈ ఉచ్చు పన్నినటువంటి వ్యక్తి తెలతెలవారుతూ ఉండగా వస్తాడు, ఆ వచ్చే సమయానికి నేను గబగబా కొరికేస్తాను. అప్పుడు నీకు నా మీద ఉండదు ఆలోచన, నన్ను పట్టుకుందాం అనుకో, ముందు నీ ప్రాణం రక్షించుకోవడానికి గబక్కని చెట్టు మీదకి పోతావు, నువ్వు చెట్టెక్కేయి, నేను కలుగులోకి పోతా, అప్పటి వరకు ఇలాగే కొరుకుతా. ఎందుకంటే నువ్వు ముందు బయటకు వచ్చావు అనుకో, రాత్రంతా ఉపవాసం ఉన్నావు, నేను నీకు చద్దన్నం అయిపోతాను, అందుకని గబగబా కొరకను అంటూ అయిన పిల్లి కిట్టులను నెల్క వేగిరపడకు ఉచితకాల భావ్యమైన యత్న విధి గదా సమగ్ర ఫలత్వంబునందు నుండు తలప కొరకుండు. ఏ సమయానికి ఏది చెయ్యాలో అది కదా చేయవలసింది, నీకు ఆ సమయానికి ఉపకారం చేసి పెడతా, నువ్వేం బెంగపెట్టుకోకు, చెయ్యననుకోకు. ఆ వ్యక్తి వచ్చేసే సమయానికి గబగబా కొరికేస్తాను చెట్టెక్కి, అప్పటి వరకు ఊరుకో, నేను కొరకను. ఎందుకంటే ఆపద కొరకు బలవంతుడితో స్నేహం చేసినా తర్వాత నమ్మి చటుక్కుని నీతో నేను స్నేహాన్ని కొనసాగించడం సాధ్యం కాదు. కాబట్టి తెలతెలవారడం ప్రారంభమైంది. వేట కుక్కల్ని పట్టుకొని బ్రహ్మాండమైనటువంటి కర్రోటి చేత్తో పట్టుకొని ఏదో యమకింకరుడు వచ్చినట్టుగా ఆ ఉచ్చు పన్నినటువంటి వ్యక్తి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లి చూసి హడిలిపోయింది, అయ్యి బాబోయ్ వచ్చేస్తున్నాడు, ఆ కర్రతో ఒక్కటేసాడంటే చచ్చి ఊరుకుంటాను, వేట కుక్కలు కూడా చేతిలో ఉన్నాయి, ఇప్పుడు ఆ వేట కుక్కలు కరిచేస్తాయి, కొరికేయింది. ఒక్క క్షణం ఆలోచించకుండా ఎలక గబగబా ఉచ్చంతా కొరికేసింది. కొరికేయగానే ఇప్పుడు పిల్లికి ఎలక మీద దృష్టి లేదు, ప్రాణాల మీద ఉంది, గబగబా చెట్టెక్కేసింది. ఎలక బొరిలోకి వెళ్ళిపోయి పైకి వచ్చి కొద్దిగా చూస్తోంది ఏమవుతోందని. ఆ ఉచ్చు పన్నిన వ్యక్తి వచ్చాడు, చూశాడు, ఆ ఉచ్చంతా ముక్కల కింద కొరికేసి ఉంది. ఏ ప్రాణి దొరకకపోగా ముక్కలైపోయినటువంటి ఉచ్చుని చూసి బాధపడ్డాడు.
అయ్యో అంతా పోయిందే, ఏదీ దొరకలేదు ఇవాళ అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆ వ్యక్తి బాధపడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పిల్లి దిగొచ్చి ఎలక దగ్గరికి వచ్చి, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నువ్వు నాకు ఆప్తమిత్రుడివి, కాబట్టి మన ఇద్దరం కలిసి ఉందాం, నేను అనుభవించే సుఖాలు నువ్వు అనుభవించు, ఇంకా నువ్వు బురిలో దాక్కోవడం, నేను చెట్టు మీద ఉండడం ఏమిటి, ఇక మన ఇద్దరి మధ్య శత్రుత్వం వద్దు అంది. అంటే ఎలక పిల్లిని ఉద్దేశించి అంది, విను, నీ కామిషమేను, నీ ఎడకడున్ విశ్వాసముంబు ని చేరిన నీ చిత్తమొకప్పుడు ఉద్గత వికారీభూతమై దుర్వినోదన హింసారుచినొందు నీ సుత సుహృద్బంధు వ్రజంబేని మున్నను కన్నన్ వహీంపదు ఆత్మకరుణన్ మన్నింపు. ఇట్లుండేదన్. ఓ పిల్లి, ఏమనుకోకు, ఇవ్వాలంటే ప్రేమతో రమ్మంటున్నావు, నేను నీకు ఆహారం కాబట్టి ఏదో ఒక రోజున నీకు ఆకలేస్తుంది, అప్పుడు నాతో మిత్రుడిగా ఉండవు, నన్ను ఆహారంగా చూస్తావు, అప్పుడు నాకు ప్రమాదం వస్తుంది. ఒకవేళ నువ్వు నాతో ప్రేమగా ఉన్నా, నీ బంధువులు ఉన్నారు, నీ కుటుంబం ఉంది, నీ స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ పిల్లులు, వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుందా? వాళ్ళు ఏదో ఓ రోజున నీతో నేను తిరుగుతుంటే నువ్వు లేనప్పుడు నన్ను నోటకరచుకుపోతారు. కాబట్టి నీతో నేను స్నేహం చేయకూడదు. అది అప్పటికి అవసరమైంది. బలవంతుడితో స్నేహం ఇంకో ఇద్దరు బలవంతులుండి తప్పుకోవడానికి అవసరమైంది అక్కడ వరకు. మళ్ళీ ఎప్పుడైనా ఉపకారం చేయవలసి వస్తే తప్పకుండా ఒకరికొకరం చేసుకుందాం, అంతేకాని ఇక ఈ తర్వాత కూడా బలవంతుడితో స్నేహంగా ఉండడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. కాబట్టి నువ్వు అట్లా ఉండు, నేను ఇట్లా ఉంటాను అంది. బలవంతుడైన శత్రుని వలన ప్రయోజనము కలిగి వలను కలిమితా కలిసియు అది కడచగా తొలగవలయు నిమ్మినీని తుది కీడొలయున్. బలవంతుడితో స్నేహం చేసే ప్రమాదం నుంచి తప్పుకున్నా ఆ ప్రమాదము తప్పుకోవడం అనేటటువంటిది పూర్తయిపోగానే ఇక ఆ బలవంతుడితో ఉన్నటువంటి స్నేహాన్ని వదిలిపెట్టేయాలి, లేకపోతే అది తర్వాత ప్రమాదానికి పెడుతుంది సుమా అని ధర్మరాజు గారు ఈ ఉపాఖ్యానం ద్వారా ఇక మరిచిపోవడానికి వీలు లేని రీతిలో ధర్మరాజు గారికి బోధ చేసి శరణాగత రక్షణం అనేటటువంటిది రాజులకు ఎంత అవసరమో, వచ్చినటువంటి వారిని ఎంత జాగ్రత్తగా ఆదరించాలో లోకప్రసిద్ధమైనటువంటి పావురం కథ ద్వారా నిరూపించి చెప్పాడు. చెప్పి ఇంద్రియ నిగ్రహం గురించి మాట్లాడుతున్నారు. దమము నిశ్రేయసము, పుణ్యతమము, ధర్మసారము, అది విలిగా ధర్మ సంచయంబు సిద్ధి పొందునే దమముతో బుద్ధి పొందు కనిన పొందని ఉన్నతుల్ కలవయధిప. ఇంద్రియములను నిగ్రహించడం అనేటటువంటిది మనుష్యుడు సాధనాక్రమంలో చేయవలసినటువంటి పని. ఇంద్రియములను విచ్చలవిడిగా వదిలిపెట్టకూడదు, నియంత్రించాలి. కంటితో చూడకూడనివి చూడకుండా తనంత తాను నియంత్రించుకోవాలి. చెవితో వినకూడనివి వినకుండా తనంత తాను నియంత్రించుకోవాలి. ఆ నియంత్రణ చేత కాకపోతే ఇంద్రియములు గుర్రములై స్వైరవిహారం చేసి జీవుణ్ణి నాశనం చేసేస్తాయి. కాబట్టి నిజానికి ఆ ఇంద్రియ నిగ్రహమే మనిషికి మోక్షమునకు కారణము. అదే గొప్ప పుణ్యం. అంతకన్నా మనిషికి గొప్ప ప్రకాశవంతమైనది వేరొకటి లేదు. పుణ్యములను మూట కట్టి ఇవ్వగలిగినది ఏది అంటే ఆ ఇంద్రియ నిగ్రహమే. దానికి జ్ఞానము కూడా తోడైతే ఇక దాని హద్దు చెప్పడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? దమముంగడచిన సద్ధర్మము లేదని విందు ఆశ్రమములన్నిటికిన్ దమవంతుడు కామము, క్రోధము, లోభము, మత్సరంబు, దర్పము గెల్చున్. అరిషడ్వర్గములైనటువంటి కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములను గెలవడానికి కారణమైనటువంటి పునాది ఇంద్రియములను నిగ్రహించుటయే. అది బాహ్యేంద్రియ నిగ్రహం కావచ్చు, అంతరింద్రియ నిగ్రహం కావచ్చు. మనసు పరిశుద్ధమైపోయిందనుకోండి, కంటితో ఏది చూసినా మనిషి పాడయ్యేది ఉండదు. మనసు అంత పవిత్రమ కాలేదని అనుకున్నాడు అనుకోండి, బాహ్యేంద్రియములను నిగ్రహించడం ద్వారా పవిత్రంగా ఉండగలిగాడు అనుకోండి, అప్పుడైనా ఉద్ధరణే. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇంద్రియములను నిగ్రహించగలగాలి, అందుకు సాధన చెయ్యాలి. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశ అంటారు దేవి భాగవతంలో వ్యాసుల వారు.
ఇంద్రియములను గెలవడం చాలా కష్టం. ఇంద్రియములను గెలవకపోతే అవి కాట్లు వేసి చంపేస్తాయి. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధిలో లేడొకడు నిర్పున చూడుము ధనవీశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ఆ ఇంద్రియములను గెలవగలిగినటువంటి వాడికి అసలు ఏ ఇబ్బంది లేదు. వాడు సమస్త ధర్మములను పరిపాలించగలిగినటువంటి స్థితిని పొందుతాడు. కాబట్టి అది చాలా గొప్పది సుమా. శీలంబు మైత్రి కరుణ అలోలుప భావము తితిక్షాలోనగు మునిలోకాలంబనీయ సద్గుణజాలంబు దమంబు రూప సంపద యధిపా. లోకంలో ఎవరైతే ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తారో వాళ్ళందరికీ కూడా మంచి నడవడి ఉంటుంది, మంచి ప్రవర్తన ఉంటుంది. వాళ్ళు మంచి స్నేహశీలురవుతారు, వాళ్ళకి దయ కలిగిన వాళ్ళు కరుణారస హృదయులవుతారు, అత్యాశ లేని వారు అవుతారు, వారికి మంచి ఓర్పు ఉంటుంది. అన్ని సుగుణములకు ఊతమేది, ఎక్కడ నుంచి అన్నీ వస్తూ ఉంటాయి అంటే దమము నుండే, ఇంద్రియ నిగ్రహము నుండే. కాబట్టి ఆ ఇంద్రియములను నిగ్రహించడం అనేటటువంటిది ప్రయత్నపూర్వకంగా మనిషి నేర్చుకోవాలి. అట్లాగే సత్యము అనబడేటటువంటిది సమస్తమైన సుగుణములకు ఆలవాలము. సమతయు దమము తితిక్షయు అమత్సరము హ్రీయు ధృతియు అనసూయార్ఘ్యత్వములు అహింస దాన క్షమ యజన సూనృతములు సత్యము మూర్తుల్. సత్యము యొక్క అనేక రూపములు ఏమిటో తెలుసా ధర్మరాజా? ఒక్క సత్యాన్ని పట్టుకున్న వాడికి అనేక రూపాలతో ఆ సత్యం అనుగ్రహిస్తూ ఉంటుంది. అవే అన్ని ప్రాణుల పట్ల సమభావం, అన్నిటిలో ఉన్నది ఆత్మయే. తనయందు సకల భూతములందు ఒక భంగి పరహితత్వంబున బరగువాడు అంటారు ప్రహ్లాదుడి గురించి మాట్లాడుతూ. సమహితత్వంబున బరగువాడు, అన్నిటి యందు ఉన్నది ఆత్మయే, ఆ భగవానుడే, అన్ని ప్రాణులు ఒకటే అనేటటువంటి భావనతో ఉండగలగడం వస్తుంది. అది సత్యము యొక్క రూపమే. అట్లాగే ఇంద్రియ నిగ్రహము, ఉత్తమ గుణమైనటువంటి ఓర్పు. ఓర్పు పట్టడం అంత తేలిక విషయం కాదు కదా. ఇతరుల మీద పగపట్టకుండా ఉండగలగడం, నేనెంతటి వాణ్ణి, ఏం గొప్పవాణ్ణి, నేనేమిచ్చానని అని ఏ పని చేసినా నేనెంతటి వాణ్ణి అని సిగ్గుపడడం ఆరోగ్యకరమైన క్షేమకరమైన సిగ్గు అలవాటవుతుంది. ధృతి పట్టుదలతో ధైర్యంగా నిలబడగలగడం, ఇతరుల యొక్క అభ్యున్నతిని చూసి తాను మనసులో బాధపడిపోయేటటువంటి ఈర్ష్యా లక్షణాన్ని పోగొట్టకూడదు. సకల ప్రాణులకు మేలు చెయ్యాలి, ఉపకారం చెయ్యాలి, శుభం చెయ్యాలనేటటువంటి మంచి భావన కలిగి ఉండడం. హింస, ఇతర ప్రాణులను బాధ పెట్టి తాను సుఖపడేటటువంటి లక్షణం లేకుండా ఉండడం. యజ్ఞయాగాదులు చేసి ధర్మచక్రం తిరగడానికి తాను కారణం కావడం. తనకున్నదాన్ని దానం చేసి పుణ్యాన్ని మూటకట్టుకోవడం. ఎందుకని అంటే ఇక్కడున్నది ఇక్కడితో సరి, ఇక్కడున్నది వేరొకడికి దానం చేశారనుకోండి పుణ్యంగా మారి నాతో వస్తుంది. కాబట్టి దానము చేసేటటువంటి లక్షణం, ఎదురు చూడగలిగినటువంటి లక్షణం. ఇవాళ ఏదో పుణ్యం చేసి నాకేం కలిసి వచ్చిందండి అనకుండా ఎదురు చూసి శాస్త్రమునందు నమ్మకంతో ఓర్మి పట్టగలగడం. రుజుత్వం, శాస్త్రమును నమ్మి ప్రవర్తించగలిగినటువంటి నిజాయితీ లక్షణములు. ఇవన్నీ కూడా సత్యము యొక్క రూపములే. ధర్మరాజా, కుదురు సమస్త ధర్మములకున్ విను సత్యము, యోగ మోక్ష సత్పదములు సత్య కార్యములు, పాపమసత్యము కంటే నుండు లేదు, తలప అశ్వమేధములు 900 విండి 100 యొదవిన నీడు కావు, భరతోత్తమ సత్యముతోడ నరయన్. భీష్మాచార్యుల వారు చిట్ట చివరి తీర్పు కింద చెప్పేస్తున్నారు. అసలు అన్ని ధర్మములకు మూలము ఎక్కడ ఉన్నది? సత్యమునందే ఉన్నది. యోగము కానీ మోక్షము కానీ దేని వలన సాధ్యమవుతాయి? సత్యవాక్ పరిపాలనము చేతనే. మనిషి అబద్ధం ఆడకుండా నిజం చెప్పడం అలవాటు చేసుకుంటే అసత్యమాడడం కన్నా పాపం ఇంకొకటి లేదు. సత్యము పలకడం అలవాటైనటువంటి వాడు 100 అశ్వమేధయాగములు చేసినటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి ఓ భరతోత్తమ, సత్యముతోడ నరయన్, ఎంత గొప్పవి కూడా సత్యముతో సమానమైనవి మాత్రము కావు అని చెప్పి ప్రతి వారికి అత్యంత అవసరమైనటువంటి అత్యంత ప్రయోజనకరమైనటువంటి సాధనలో ఎవరికి వారు పరిశీలించుకోవడానికి కావలసిన పరమాద్భుతమైనటువంటి పెరుగన్న ముద్దలాంటి విషయాన్ని భీష్ముడు అందిస్తున్నాడు.
మనుజేంద్ర సంకల్పమున పుట్టు కామంబు రూపరు దేహ నిరూపణమున పరుల దోషంబున ప్రభవించు క్రోధమ అక్షీణ క్షమాయుక్తి చేసి పొలియు భూతాస్థిరత్వంబు బుద్ధిగానమి లోభమనగ జనించు కాంచిన అడంగు అజ్ఞానమున మోహమావహిల్లు అధర్మలేప వర్జనమున లేక తక్కు కులమనును విద్యధనమున కలుగు మదము మరలివాని పెంపూహింప మ్రద్దిపోవు సాత్వికుడుగామి పడము మాత్సర్యము అదియు చెడ గురుత్తమ సాధు సంసేవనమున. అరిషడ్వర్గములంటారు, ఇవి ప్రధానమైనటువంటి శత్రువులు. సర్వోత్కృష్టమైనటువంటి మనుష్య శరీరంలోకి జీవుడు వచ్చినప్పటికీ కూడా పాడు చేయడానికి ప్రధానమైన శత్రువులుగా నిలబడతాయి కామక్రోధ లోభమద మోహ మాత్సర్యములు అనబడేటటువంటి అరిషడ్వర్గములు. ఆ శత్రువుల్ని ఎలా రూపుమాపాలి? బయట శత్రువుల్ని చంపడానికి కత్తి ఉంటుంది, ఆ కత్తి గురించే పెద్ద ఉపాఖ్యానం చెప్పాడు ఆయన. అది కాదు, అందరికీ పనికొచ్చేటటువంటి విషయం చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, కామమును గెలవడం ఎలాగో తెలుసా? కామము ఎక్కడి నుంచి పుడుతోందో దాన్ని పరిశీలించడమే. కామం ఎక్కడి నుంచి పుడుతుంది? కోరికలు ఎక్కడి నుంచి పుడుతుంటాయి? మనసులోంచి పుడుతుంటాయి. ఆ మనసుని పరిశీలించడమే. మనసు చెప్పినదల్లా పాటించడం మానేసి వెనక్కి తిరిగి ఏమిటి చెప్తున్నావు, ఏ ఆలోచన చెప్తున్నావు, నీ సొమ్ము ఏం పోయింది, ఇది చేయమంటావు, అది చేస్తాను, చేసిన తర్వాత నేను ఎంత పతనం అయిపోతాను, ఎంత పాపాన్ని మూటకట్టుకుంటాను, నా జీవుడు ఎంత పాడైపోతాడు, ఎందుకు ఇటువంటి ఆలోచనలు తీసుకొస్తూ ఉంటావు, ఎందుకు ఇటువంటి అక్కర్లేనటువంటి సంకల్పాలన్నీ చేస్తుంటావు అని తన మనసుతో తాను మాట్లాడుకోవడం అలవాటైందనుకోండి, మెల్లిమెల్లిగా అటువంటి కోరికలు పుట్టడం పోతుంది. అందుకు కదూ త్యాగరాజస్వామి మొదలైనటువంటి వారు మనసా అంటూ మనసును ఉద్దేశించి కీర్తనలు చేశారు. తన మనసుతో తాను మాట్లాడుకోవడం అది ఉత్తమ పురుష లక్షణం. తన మనసుతో తాను మాట్లాడుకోవడం అలవాటైందనుకోండి, వెంటనే ఎక్కడ దుర్మార్గపు కోరికలు పుట్టాయో అక్కడే అడిగిపోతాయి, ఇక పుట్టవు. కాబట్టి అటువంటి సాధన చేత కామము పోతుంది, గొప్ప ఓర్పు చేత క్రోధము పోతుంది. కోపం వస్తుంది, కానీ ఓర్పు పట్టడానికి ప్రాతిపదిక ఉండాలి కదా. ఏమిటి ఆ ప్రాతిపదిక? అవతలవాడు తప్పు చేస్తున్నాడని కోప్పడాలనుకుంటున్నావు, నువ్వు తప్పు చేయలేదా? ఎప్పుడు ఏ తప్పు చేయలేదా? నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను మందలించడం కన్నా అనునయిస్తే సంతోషిస్తే వాళ్ళ పట్ల కూడా అనునయించి తప్పు చేయకుండా చూడు తప్ప వాళ్ళ మీద కోప్పడ్డానికి నాకు అధికారం ఏముంది? నా చేతులకే బురదంటుకుంటే నేను ఇంకో వస్తువు బురద ఎలా కడుగుతాను? కాబట్టి ఓర్పు పట్టడం ఒకటి, నేను ఇంతకుముందు దోషం చేసిన వాడినే కాబట్టి. రెండు, ప్రేమ చేత అవతల వారి యొక్క దోషాన్ని శాశ్వతంగా తీయచ్చు. క్రోధంతో ఏదో అప్పటికి లొంగుతారేమో కానీ అది శాశ్వతమైన మార్పులాగా. కానీ ప్రేమ చేత ఎటువంటి వారి మనసు గెలవచ్చు. కాబట్టి ఓర్పు చేత క్రోధాన్ని గెలవచ్చు. ఇక లోభము. లోభం అంటే దాచుకుందాం దాచుకుందాం దాచుకుందాం. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. ఆఖరికి ఏదో బోరెడంత డబ్బు సంపాదించి ఏం చేశాడయా అంటే, ఘనముగా విత్తమార్జన చేసి కూడపెట్టుట తప్ప కుడువలేడు. తుదకు దొంగలకిత్తురో దొరలకౌను, తేనెజుంటీగలియ్యవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మ పరనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దాచుకుందామన్న ధోరణి దేనివల్ల పోతుందంటున్నాడంటే భీష్ముడు, ఈ దేని కొరకు దాస్తావు? నా కొరకు. నా కొరకు అంటే ఏంటి? శరీరం కోసం. మరి తాతగారు ఏమైపోయారు? నాన్నగారు ఏమైపోయారు? పెద్ద నాన్నగారు లేరి, పినతండ్రులు లేరి, వాళ్ళందరూ చేతకాక వెళ్ళిపోయారా? శరీరములు ఉండవు కదా. మళ్ళీ మనిషిగా పుట్టాలనుకుంటున్నావా? మళ్ళీ సంతోషంగా బ్రతకాలనుకుంటున్నావా? దేన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు నీకు సుఖాన్ని ఇస్తాడు? పుణ్యం చేస్తే కదా. ఈ చేత్తో ఇలా పెడితే కదా నీ వెంట వచ్చేది. పెట్టకుండా ఇలా దాచింది నీ వెంట రాదు కదా. అదంతా ఇక్కడ ఉండిపోయేదే. జీవుడు పేదవాడై వెళ్ళిపోతాడు. శరీరము యొక్క అశాశ్వతత్వాన్ని ఆలోచిస్తుంటే లోభగుణం పోతుంది. కాబట్టి అట్లా చేయాలి ధర్మరాజా. అజ్ఞానము చేత మోహం ఏర్పడుతుంది.
అవివేకం ఏర్పడి తాదాత్మ్యత కలిగి ఎంతసేపు కూడా కేవలము సుఖములను మాత్రమే అనుభవించాలి అని ధర్మాన్ని విడిచిపెట్టాలనిపిస్తుంది అజ్ఞానం వల్ల. కానీ ఎప్పుడైతే మనిషి ధర్మమును ప్రయత్నపూర్వకంగా ఆచరించడం మొదలుపెట్టాడో అజ్ఞానం అనేటటువంటి పొర తనంత తానుగా ఊడిపోతుంది. దానికి ధర్మాచరణము చెయ్యడమే విధి. కులమునను విద్య ధనమున కలుగు మదము మరళివాని పెంపూహింప మ్రద్దిపోవు. గర్వం దేనికి? నేను ఇదిగో ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా వారి కడుపున పుట్టాను, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇవన్నీ శాశ్వతమా? నువ్వు కావాలని ఏదో నీ గొప్పతనంతో పుట్టావా? పరమేశ్వరుడు అక్కడ పుట్టే అదృష్టం ఇచ్చాడు, అటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టావు, దానికి తగినట్టు బ్రతకడం నీ గొప్ప. అంతేగాని వాళ్ళ పిల్లాన్ని ఇక్కడ పుట్టాను అక్కడ పుట్టాను అని ఎన్నాళ్ళు చలామణి అయిపోతావు. అది కాదు నీ కీర్తి. నువ్వేం చేసావు సమాజానికి అది చెప్పు, దానివలన కీర్తి సంపాదించుకుని బ్రతుకు. అంతేకాని ఎప్పుడు ఏదో కారణం చెప్పుకొని గర్వంతో బ్రతుకుదామంటే ఎలా? కాబట్టి వద్దు. చదువు దేనికి రావాలి అంటే ఇంకా ఎంతుందో నేను చదవవలసింది. కాస్త 4 పుస్తకాలు చదివిన వాడిని గ్రంథాలయానికి తీసుకెడితే అక్కడ ఉన్న 1000 పుస్తకాల్లో ఎన్ని చదివావంటే అది ఎక్కువ తెలిపోతుంది అక్కడతోటి. చదువు దేనికి పనికి రావాలి? నాకు చాలా నేను చదువుకోనివి ఉన్నాయని తెలుసుకోవడానికి పనికి రావాలి, వినయానికి పనికి రావాలి. ధనం దేనికి పనికి రావాలి? సంపాదించడానికి ఈ ప్రయత్నం చేస్తే డబ్బు వస్తుందంటే లోకంలో చాలామందికి రావాలి. నాకు వచ్చిందంటే అనుగ్రహించిన వాడు ఒకడు ఉన్నాడు, అనుగ్రహం నిలబెట్టుకోవడానికి నేను దానం చేయాలి. కాబట్టి లేనివాడి రూపంలో మళ్ళీ పరమేశ్వరుడే వచ్చి నా దగ్గర తీసుకుని అనుగ్రహిస్తున్నాడు, లేకపోతే ఇక్కడ ఉన్నా నేనేం చేస్తాను? గర్వం పోవడానికి ఈ విషయాల్ని పరిశీలిస్తూ ఉండాలి. మనిషికి సత్వగుణం లేకపోతే మాత్సర్యం, ఎప్పుడూ ఇతరుల మీద ఏదో క్రోధం పెట్టుకొని ఎప్పుడూ ఏదో ఇతరుల్ని పాడు చేద్దాం అని ద్వేషభావన మనసులో పెరుగుతూ ఉంటే అది పోవాలి అంటే ఉత్తములైనటువంటి వారు పెద్దలతో కలిసి తిరుగుతూ ఉంటే వాళ్ళ ప్రవర్తన చూస్తే, వాళ్ళ నడవడి చూస్తే ఓ ఇలా బ్రతకాలా, ఇలా బ్రతకకూడదు అని అర్థం అవుతుంది. కాబట్టి మనిషిగా బ్రతకడం నేర్చుకోవాలి అంటే ఈ 6 గుణములను దాటిపోవాలి. 6 శత్రువుల్ని దాటాలి అంటే 6 రకములైన సాధన చెయ్యాలి ధర్మరాజా. హింసావిహారి అయిన నృశంసుడి 6 కలుగు జనుకంటెను కీడు. అంశప్రదేశ లలితోత్తంసీకరణోపలాల్య ధరణీ వలయ. ఓ ధర్మరాజా, హింస చేసేటటువంటి వాడు, నిష్కారణంగా అవతల వారిని బాధపెట్టేటటువంటి వాడు, అవతల వారు బాధపెడితే తాను సంతోషపడే గుణం ఉన్నటువంటి వాడు ఈ 6 దుర్గుణములు ఉన్నవాడి కన్నా కూడా భయంకరమైన లక్షణము కలిగినటువంటి వాడు. మేలనుభవించు చుట్టములాలోకింపంగ కుజనుడు అదియు నృశంసాశీలము పంచికుడుచునతడే లోకంబునను పేర్మియసగ సుఖించున్. అందరూ చూస్తుండగా తానొక్కడే సుఖపడడం, తానొక్కడే సంతోషపడడం, తానొక్కడే తినడం ఉన్నదే అది మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి ఎప్పుడవుతుంది అంటే తనకున్నది 10 మందితో పంచుకుని సంతోషంగా బ్రతికేవాడు ఉంటాడే వాడు నిజమైనటువంటి ఉత్తమ గుణములు కలిగినటువంటి వాడు. కాబట్టి ఓ ధర్మరాజా, అరిషడ్వర్గములను అలా గెలవాలి. హింస అనేటటువంటి గుణం ఏ కారణం చేత కూడా రాకూడదు. ఇక అన్నిటికన్నా అత్యంత ప్రధానమైన విషయం చెప్తాను, ఇది బాగా గుర్తుపెట్టుకో ధర్మరాజా అంటూ భీష్ముడు చెప్తున్నాడు. కృతజ్ఞత మనిషికి ఉండకూడదు. చేసిన ఉపకారాన్ని మరిచిపోయి బ్రతికేవాడు ఉంటాడే వాడిని సమస్త భూతములు కూడా ద్వేషిస్తాయి. వాడిని ఈశ్వరుడు కూడా వల్లడు. అంతకన్నా దారుణమైనటువంటి లోపం మనిషికి ఇంకొకటి ఉండదు. చేసిన ఉపకారం మర్చిపోకూడదు. ఉపకారికినుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికినుపకారము జపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప కాదు, అపకారికి ఉపకారం చేయడం గొప్ప అంటాడు సుమతి శతకకర్త. ఒకానొకప్పుడు ఒక అరణ్యంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు కింద నాడీజంఘుడు అనబడేటటువంటి ఒక పెద్ద కొంగ ఉండేది. కొంగ అయితేనే ఈశ్వరుడికి శరీరంతో సంబంధం ఏముంది? నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత ఏదో
కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కీర్తీన వపుష అంటారు శంకరులు శివానందలహరిలో. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. ఏ శరీరమైతే ఉత్తమ భావనలు అటువంటి ఉన్న వాటిని ఈశ్వరుడు ఇష్టపడతాడు. ఆ కొంగ అయితేనే 10 మందికి ఉపకారం చేసే లక్షణం అన్నది. బ్రహ్మగారికి ఇంద్రుడికి కూడా ఇష్టమైనటువంటి కొంగ. అక్కడికి ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణుడు రావడం తటస్థించింది. ఆయన ఎందుకు వచ్చాడు అంటే పుట్టుక చేత ఆయన బ్రాహ్మణుడిగా పుట్టి శాస్త్రములు చదువుకున్న చెయ్యకూడని దుర్మార్గపు పనులన్నీ చేసి అభ్యాసం కాకూడనటువంటి దురభ్యాసములన్నీ అలవాటు చేసుకొని డబ్బు ఖర్చు అయిపోతే ఒక వర్తకుల గుంపుతో కలిసి డబ్బు సంపాదిద్దామని అరణ్యంలో బయలుదేరాడు. ఇరుకైనటువంటి ప్రదేశంలో వెడుతుండగా ఒక పెద్ద ఏనుగు ఒకటి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అందరినీ తొక్కేస్తుంటే అందరూ చెల్లాచెదరై భయపడి పారిపోతుంటే ఈయనేమో తిన్నగా వచ్చి ఈ నాడీజంఘుడు అనబడేటటువంటి కొంగ ఉండేటటువంటి మర్రి చెట్టు కిందకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. చల్లటి పువ్వుల మించి గాలి వస్తోంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తోటలోంచి గుండ్రంగా మర్రి చెట్టు పెరిగి ఉంది, చల్లగా నీడ ఉంది, దాని కింద హాయిగా పడుకున్నాడు. ఈలోగా నాడీజంగుడు వచ్చాడు. ఆ మర్రి చెట్టు దాని నీడలో ఆ నాడీజంగుడు ఉంటాడు కాబట్టి ఆయన దాన్ని తన ఇంటిగా భావించాడు. తన ఇంటికి ఈ బ్రాహ్మణుడు వచ్చాడు కాబట్టి అతిథిగా భావించాడు. అసలు నిజంగా అది కొంగ అయితే మాత్రం ఎంత గొప్ప జన్మండి. ఏ బ్రాహ్మణుడైతే మాత్రం ఇన్ని చదువుకుని దురభ్యాసాలకు అలవాటై ఇంకా ఏదో సంపాదించి ఇంకా అనుభవిద్దామని అడవులు పడినవాడు వీడా గొప్పవాడు? కొంగ గొప్పది, కొంగ గొప్పది. కాబట్టి ఇప్పుడు ఆ కొంగ చెట్టు కింద ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి చూసింది. చూసి ఎంత మంచి బుద్ధో ఆ కొంగంది, ఎందుండి ఏమి పనికై ఎందుల కరిగెదవు భూసురీశ్వర ప్రీతిం పొందితి నినుగని తగియడు విందవైతి నాకు నీదు విధముంచెపుమా. నువ్వు నేనుండే ప్రదేశానికి వచ్చావు కాబట్టి నాకు అతిథివయ్యావు ఓ బ్రాహ్మణుడా. దీనికోసమని ఇక్కడికి వచ్చావు. ఇంత అరణ్యంలో ఈ మర్రి చెట్టు కిందకి ఎందుకు వచ్చావు? నా అతిథివి, బెంగ పెట్టుకోకుండా చెప్పు అంటే తన యొక్క జీవన విధానం ఆ కథ అంతా చెప్పి ఏనుగు వస్తే పారిపోయి వచ్చాను, ఇదిగో ఇక్కడ పడుకున్నానని చెప్పాడు. అంటే ఆయన చూసి ఆ కొంగ అయ్యో పాపం అలిసిపోయి ఉన్నాడు, ఆకలేస్తోందని ఆయనకి కావలసినటువంటి భోజనం పెట్టి చిగురుటాకులతోటి పూలతోటి ఒత్తుగా పక్క వేసి పడుకోబెట్టి మరునాడు ఉదయం లేచాక ఆయనతో మాట్లాడుతూ విను మిత్రుండును రజతము కనకము బుద్ధియును 4 కారణములు మర్త్యుని దారిద్రము వాయుటకని దేవగురుండు చెప్పెనన్నిటిలోనన్. మనిషి దరిద్రం పోవాలి అంటే 4 ఉండాలి. 1 మంచి స్నేహితుడు ఉండాలి, ఆయన ఉద్ధరిస్తాడు. వెండి ఉండాలి, పోతుంది. బంగారం ఉండాలి, పోతుంది. మంచి బుద్ధి ఉండాలి, పోతుంది. ఇప్పుడు నేను నీకు మంచి మిత్రుడిని దొరికాను, నువ్వేమీ బెంగ పెట్టుకోకు. ఇక్కడ ఈ పక్కదారిలో వెడితే కొద్ది దూరంలో రాక్షసరాజు ఉన్నాడు, ఆయన పేరు విరూపాక్షుడు, నాకు స్నేహితుడు. నేను చెప్పాను అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, నీ దారిద్ర్యం అంతా పోతుంది, ఏం బెంగ పెట్టుకోకని పంపించాడు. ఆ విరూపాక్షుడి దగ్గరికి వెళ్ళాడు ఈ బ్రాహ్మణుడు. వెడితే ఆయన చూసి వీడిని చూస్తే ఏదో అనుమానంగా ఉంది, వీడి నడవడి కానీ వీడి మాట తీరు కానీ సరిగ్గా లేవు, నా మిత్రుడైనటువంటి నాడీజంఘుడికి ఏమీ ప్రమాణం తేడు కదా అనుకుని అయినా నా మిత్రుడు పంపించాడు కదా అని ఆ రోజున బంగారు కంచాలలో ఆయన అందరికీ సమారాధన చేస్తున్నాడు. ఈయనకి కూడా భోజనం పెట్టి మొయ్యలేనంత బంగారము ధనము, ఆఖరికి ఈయనకి భోజనం పెట్టిన బంగారు కంచం కూడా ఈ బ్రాహ్మణుడికి ఇచ్చి పంపించేస్తే అవన్నీ పట్టుకుని మొయ్యలేక ఒళ్ళు నిప్పెడుతూ చీకటి పడే వేళటికి ఆ మర్రి చెట్టు దగ్గరికి మళ్ళీ వచ్చాడు. పాపం ఆ నాడీజంగుడు ఎదురొచ్చి పోన్లే నీ దరిద్రం తీరిపోయిందా, కావలసినంత నీకు ఐశ్వర్యం ఇచ్చాడు కదా, హాయిగా పడుకో, ఇవాళ రాత్రికి ఇద్దరం పడుకుందాం, రేపు పొద్దున్న లేచి మళ్ళీ ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, ఈ డబ్బు అవి అన్నీ పట్టుకుని మీ ఊరెడుదుగానివి అన్నాడు. ఇద్దరూ పడుకొని నిద్రపోతున్నారు. ఓ రాత్రి వేళ ఈ బ్రాహ్మణుడు లేచాడు. రేపు నేను మళ్ళీ ఇంత పెద్ద ధనం మూట పట్టుకుని వెళ్ళాలి, బడలిపోయి ఉంటాను, ఆకలిస్తుంది. అప్పుడు అరణ్యంలో నాకు ఆహారం ఏం దొరుకుతుంది? ఈ కొంగ బాగా బలిసి ఉంది, దీన్ని చంపేసి ఇప్పుడు ఈ మాంసం మూట కట్టుకుని వెళ్ళిపోతే రేపు ఆకలి వేసినప్పుడు ఎక్కడొక్కడ అగ్నిహోత్రం రగల్చుకుని ఆ మాంసం తినచ్చు అని ఆ నిద్రపోతున్నటువంటి కొంగని ఈ బ్రాహ్మణుడు ఒక పెద్ద కర్ర పెట్టి కొట్టి చంపేసి
దాని ఈకలు పీకేసి ప్రేగులు తీసేసి ఆ మాంసం మూట కట్టుకుని దగ్గర పెట్టుకున్నాడు. తెల్లవారేటప్పటికి అది దుర్వాసన వచ్చింది. ఎవరైనా వాసన కనిపెడతారేమో, ఎవరైనా వస్తారేమో, పాపం నాడీజంగుడు మంచివాడు చంపేశాడంటారని చెప్పి గబగబా ధనం మూట పట్టుకుని ఏదో కీడు శంకిస్తూ ఉండగా మనసులో బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఈలోగా ప్రతిరోజు ప్రొద్దున్నే వచ్చి కనపడేవాడు నా స్నేహితుడు నాడీజంగుడు రాలేదేమని బెంగపెట్టుకున్నటువంటి విరూపాక్షుడు భటుల్ని పిలిచి వెళ్ళి చూసి రండి అన్నాడు. ఆ భటులు బయలుదేరి వచ్చారు. వచ్చేటప్పటికీ ఆ కొంగ యొక్క డొక్క కనపడింది. దాన్ని బట్టి వాళ్ళు గుర్తుపట్టారు, ఇది నాడీజంగుడి శరీరం, ఎవరో చంపేశారని. బహుశా ఆ బ్రాహ్మణుడే చంపి ఉంటాడని గబగబా వెళ్ళి చూస్తే ఈయనే ఆ మాంసం మూట కట్టుకుపోతున్నాడు. ఆయన్ని తీసుకొచ్చారు, ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చారు ఆ విరూపాక్షుడి దగ్గరికి. పరిమీబారి వానిని గని పట్టి పడింబెడిగేలు గట్టి తెచ్చి అసురభర్త చూచి ఇటు సేరగ తేవలది కృతజ్ఞునిన్ బొరిగొనివే తినుండనిన పోకడమాలిన వారమయ్యా ఈ దురిత శరీరమున్ తినగ దోషము మాకని వరలొల్లమిన్. వెంటనే ఆ విరూపాక్షుడు అన్నాడు, వీడు నీచుడు, కృతజ్ఞుడు, చేసిన ఉపకారం మరిచిపోయినవాడు. పాపం అమాయకంగా ఆ నాడీజంగుడు ఉపకారం కోసం నా దగ్గరికి పంపించాడు, అంత ధనం ఇచ్చాను, ఎవరి వలన వాడికి ఐశ్వర్యం వచ్చిందో వాడిని చంపేశాడు రాత్రి. ఇటువంటి కృతజ్ఞుడి ముఖం కూడా చూడకూడదు, మీరు తినేసేయండి అని వీడిని అన్నాడు ఆ విరూపాక్షుడు రాక్షసుతోటి. వాళ్ళన్నారు, మేము మాత్రం నీతి లేని వాళ్ళమా, కృతజ్ఞుడి యొక్క మాంసం మేము ఎలా తింటాం, చిచ్చి ఇలాంటి దౌర్భాగ్యుడి మాంసం మేము తినాం, మాకొద్దు, చేసిన ఉపకారం మరిచిపోయినవాడు వీడు, మాకొద్దన్నారు. ఆయన అన్నాడు, వీడికి ఒళ్ళంతా కండలు తెగేటట్టుగా కోసి నెత్తురు కారుతుండగా కుక్కలకు మారేయండి, కుక్కలు పీకేస్తాయి వీడిని అన్నాడు. అలాగే చేసి బాగా ఆకలితో డొక్కలు అల్లార్చుకుపోయినటువంటి కుక్కల మంద దగ్గరికి తీసుకెళ్ళి ఇతన్ని పారేశారు ఈ బ్రాహ్మణుణ్ణి. వెడగోతల నిత్తురులక బడద్రోచిన వచ్చి కుక్క పదుపు వెనకకు జడిసె కబళింప నొల్లక కడుపులు నకనకపడంగా కౌరవ ముఖ్య. ఆ కుక్కలన్నీ కూడా ఆకలితో నకనకలాడిపోతున్నవి గబగబా వచ్చి బ్రాహ్మణుడి మీద పడ్డాయి. పడ్డవి ఒక్క దూకి దూకి వెనక్కి వెళ్ళిపోయాయి. చీచీ వీడు కృతజ్ఞుడు, చేసిన ఉపకారం మరిచిపోయి అపకారం చేసినవాడు, వీడి మాంసం మేము తినమన్నాయి అని కుక్కలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. వినుమది ఎట్టిదా కుక్కలు తినగారోయం కృతజ్ఞు దేహము మాంసం బని చెప్ప నగమంబులు మనుజేశ్వర తెల్లమయ్య మనకిచ్చోటన్. భీష్ముడు ధర్మరాజుతో చెప్తున్నాడు, విన్నావా ధర్మరాజా, శాస్త్రములు చెప్పాయంటే ఉటినే చెప్పాయా, చేసిన ఉపకారం మరిచిపోయి ఉపకారికి అపకారం చేసిన వాడి మాంసాన్ని ఆకలితో ఉన్న కుక్క కూడా తినడానికి ఇష్టపడలేదు, రాక్షసులు కూడా తినడానికి ఇష్టపడలేదు. కాబట్టి అంత దారుణంగా ఉంటుందయా పరిస్థితి అని ఆ విరూపాక్షుడన్న రాక్షసరాజు దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు. అప్పుడే చితి పేర్చి ఆ కొంగ యొక్క శరీరాన్ని పెట్టి అంటిస్తున్నాడు. అంటిస్తుండగా ఇంద్రుడు వచ్చాడు. ఆ ఇంద్రుడిని చూసి బావురుమని, నా స్నేహితుడిని ఇలా చంపేశాడు ఈ బ్రాహ్మణుడు, నువ్వు దయతో బ్రతికించకూడదా అన్నాడు. అంటే నేను బ్రతికించేదేముందయా, నీ స్నేహితుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్తకు కూడా స్నేహితుడు, ఆయనకి కూడా గుణముల చేత ఆ కొంగ అంటే ఎంతో ఇష్టం, ఆయన ఊరుకుంటాడా చచ్చిపోతే, ఆయన తప్పకుండా బ్రతికిస్తాడులే అన్నాడు. ఈశ్వర సంకల్పం, అమృతం పడాలి. అక్కడే కొద్ది దూరంలో ఒక ఆవు పాలు తాగుతోంది దూడ. దాని పొదుగు గుద్దినప్పుడు ఆ దూడ పాలు తాగుతుంటే ఆ నోటికంటుకున్న నొరగ ఎగిరి చితి మీద ఉన్న శవం మీద పడింది. అది అమృతమై వెంటనే ఆ కొంగ మళ్ళీ లేచి యథాశక్తితో తిరిగి వచ్చేసింది. వచ్చేయగానే ఎంతో సంతోషించాడు విరూపాక్షుడు. సంతోషించి ఆ నాడీజంగుణ్ణి చూసి ఆనందించాడు. వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి తాళ్లతో కట్టేశారు. కట్టేస్తే చూశాడు నాడీజంగుడు. ఎందుకు కట్టేశారు ఈయనని అడిగారు. అయితే నేను రాత్రి నేను చంపేశాడు ఈ దుర్మార్గుడేనని చెప్పారు. చెప్తే ఆ నాడీజంగుండును దాని నిరిగి భూసురునకు తన కథమున అద్దీన దశ ఎగుట కోర్వక వాని విడుపు గోరి వేడే వరముగా ఇంద్రున్. ఆ ఇంద్రుణ్ణి ప్రార్థన చేసి ఆ నాడీజంగుడు వరం అడిగాడు. ఆ కొంగ, అయ్యయ్యో ఎంత కృతజ్ఞుడైనా, ఎంత రాత్రి నన్ను చంపేసినా పాపం డబ్బు వచ్చిందని సంతోషించాడు, ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, వదిలిపెట్టేసేయండి అని చెప్పి ఇంద్రుణ్ణి ప్రార్థించి ఇంత కృతజ్ఞుడైన బ్రాహ్మణుణ్ణి ఒక కొంగ వదిలేసింది. చూశావా ధర్మరాజా, ఆరయ మిత్రద్రోహంబు దారుణమగు పాతకము కృతజ్ఞత కంటెన్
వైరముగొని విడువవలయు ఆ రెండు తెరగుల వారి నాప్తులనైనిన్. మిత్రద్రోహం అనేటటువంటిది ఉందే, స్నేహితుడికి ద్రోహం చేయడం అనేటటువంటిది, అది దారుణమైనటువంటి పాతకం. అది కృతజ్ఞుడి యొక్క దోషం కన్నా పెద్ద దోషం. అటువంటివి ఉన్నవాళ్ళు ఎంతగా మనకి కావలసిన వాళ్ళైనా వాళ్ళని విడిచిపెట్టేయవలసిందే. మిత్రుండైహికములు ఆముత్రికములునైన భద్రములు తలకొలుపన్ మిత్రధనంబులలోనను మిత్రుడు ఎక్కుడను మాట మిత్రుడు ప్రజ్ఞుల్. ధనము మిత్రుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మిత్రుడు ఇహలోక సుఖాన్నే కాదు పరలోక సుఖాన్ని కూడా ఇప్పించగలిగినటువంటి వాడు. అటువంటి మిత్రులతో మంచి బుద్ధితో ఉండాలి. కాబట్టి కృతజ్ఞతా లక్షణం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైనదో విన్నావు కదా ధర్మరాజా. మనిషికి ఉండి తీరవలసినటువంటి నియమం ఏది అంటే చేసిన ఉపకారమును మరువరాదు. ఉపకారం చేస్తే దాన్ని గుర్తు పెట్టుకుని మనిషి జీవితాంతం స్మరించాలి తప్ప ఉపకారం చేసిన వాడికి అపకారం చేసే ప్రయత్నం చెయ్యడం కన్నా దారుణమైన విషయం ఇంకొకటి లేదు. అటువంటి వాడి శరీరాన్ని రాక్షసులు కుక్కలు కూడా ముట్టుకోవడానికి ఇష్టపడలేదు అంటే అది ఎంత ప్రమాదకరమైన లక్షణమో తెలుసుకో ధర్మరాజా. అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు సుమా అని మనిషికి ఉండవలసినటువంటి ఒక పరమాద్భుతమైన గుణం గురించి పిల్లలకి కూడా చెప్పడానికి వీలైనటువంటి రీతిలో ఉపాఖ్యానాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషించాడు. భీష్ముడి నోటి వెంట వచ్చేటటువంటి ఆ వాగామృతమును జుర్రుకోవడానికి ధర్మరాజు గారు ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నాడు. భీష్ముడు తర్వాత ఏం చెప్తాడు అన్న విషయాన్ని మనం రేపటి రోజున పరిశీలిద్దాం. రేపటి రోజున మళ్ళీ నా చేత కృష్ణ పరమాత్మ ఎంత మేర పలికిస్తే అంత మేర పలకగలను అని మనవి చేస్తూ భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి మంచి విషయముల యందు సద్బుద్ధితో కూడుకున్నటువంటి అభినివేశము మనకందరికీ కలుగుగాక. అట్లు కలుగుటకు శ్రీకృష్ణ పరమాత్మ తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.